ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమామస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం శృతిస్మృతిపురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం వాగర్ధవ సంపృక్తౌ వాగర్ధః ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకికోకులం ఆపదామపహర్తారం ధాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం సదానింబవృక్షస్య మూలాధివాసా సుధాశ్రావణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సభాయే నమః. శ్రీ షిరిడి సాయి ఆధ్యాత్మిక సత్సంగ కార్యక్రమం ప్రతి శనివారం కూడా భక్తులు గృహ నిర్వహణ చేసుకుంటూ శ్రీమద్ రామాయణానికి సంబంధించినటువంటి విశేషాలను వాల్మీకి మహర్షి విరచితమైనటువంటి విశేషాలు తెలియజేసుకుంటూ చక్కగా ద్వాదశి ఉపరి త్రయోదశి తిథి రెండు తిథులు కలిసి రావడం పర్వదినంగా మనం భావన చేస్తూ ఉంటాం. శ్రీ మహావిష్ణువు ప్రీతికరమైన ద్వాదశి తిథి తదుపరి చక్కగా శనివారము త్రయోదశి కలిసి రావడం, వీరి గృహంలో శ్రీమద్ రామాయణానికి సంబంధించినటువంటి ఈరోజు మరో అద్భుతాన్ని, ఒక గొప్ప వంశానికి సంబంధించినటువంటి ఒక మహాపురుషుడి యొక్క వృత్తాంతాన్ని మనం తెలియజేసిన ప్రయత్నం చేద్దాం. గత వారం విశ్వామిత్రుల వారు గౌతముడి యొక్క ఆశ్రమానికి తీసుకువెళ్ళి శ్రీరామచంద్రమూర్తి వారిని అహల్య శాపమోచనం చేయించారు. అహల్య గౌతములు రామచంద్రుల వారిని చక్కగా భక్తి ప్రపత్తులతో పూజించి వారికి ఆతిథ్యాన్నిచ్చి ధరించారు. అలాగే శ్రీరామచంద్రమూర్తి వారు కూడా అహల్యా గౌతములకి లోకరీతిని అనుసరించి వారి పాదాలకు నమస్కారం చేసి ధరించి అక్కడి నుంచి చక్కగా ప్రయాణమై వారు మిథిలా నగరానికి చేరుకున్నారు. మిథిలా నగరంలో అప్పటికే జనక మహారాజు గొప్ప యజ్ఞాన్ని తలపెట్టారు. ఆ యజ్ఞాన్ని చూడటం కోసం మహర్షులతో కూడి విశ్వామిత్రుల వారు రామలక్ష్మణులను వెంట పెట్టుకుని మిథిలికి పయనమై వెళ్ళడము, అక్కడ విశ్వామిత్రుల వారిని మునుల్ని కూడా జనక మహారాజు తన కుల పురోహితులైనటువంటి శతానందుల వారితో కలిసి ఆహ్వానం చేసి ఆయన పాద ప్రక్షాళనం చేసి చక్కని కుశల ప్రశ్నలు వేసిన తర్వాత ఆ శతానందుల వారు జనక మహారాజు గారు తమ ఆస్థానానికి తీసుకువెళ్ళారు. ఆ పక్కనే ఉన్నటువంటి ఆ ఇద్దరు కుమారుల గురించి జనక మహారాజు ప్రశ్న వేయడము, వారి గురించి విశ్వామిత్రుల వారు జనకుడికి శతానందుల వారికి చెప్పడం జరిగింది. తర్వాత వృత్తాంతాలు కొనసాగం చేస్తూ తస్య తద్వచనం శ్రుత్వా విశ్వామిత్రస్య ధీమతః పృష్ఠరోమ మహాతేజ శతానందో మహాతపాః. గౌతముడి యొక్క పుత్రుడైనటువంటి శతానందుల వారు తపోధరుడు ప్రతిభామూర్తి అయినటువంటి ఆయన విశ్వామిత్ర వాళ్ళకి మాటలు విని తన తల్లికి శాపముక్తిని కలిగించినటువంటి శ్రీరామచంద్రమూర్తి వారిని కళ్ళారా చూసుకుంటూ ఆయన దర్శనం చేసి విస్మయంతో పులకాంకితులవుతున్నట్ట. అంటే శతానందుల వారి రోమాలు నెక్కపొడుచుకుంటున్నాయి. మా తల్లిని ఉద్ధరించిన మహాత్ముడీయనే, ఆ స్వరూపం రామచంద్రమూర్తి ఇప్పుడు ఆయన కళ్ళ ముందు ఉన్నారు. గౌతమస్సు సుతో జ్యేష్ఠ తపసా ద్యోతిత ప్రభ రామ సందర్శన దేవ పరం విస్మయమాగతా. అటువంటి మహాత్ముడి దర్శనం నాకు అవుతోందయా అని పులకాంకిత గాత్రుడై, అంటే ఆనందంతో వచ్చేటువంటి మాటల చేత సతౌ విషణ్ణ సంప్రేక్ష సుఖాసీనం నృపాత్మజౌ శతానందో మునిశ్రేష్టం విశ్వామిత్రమధాబ్రవీత్. విశ్వామిత్రుల వారు రామచంద్రమూర్తితో మాట్లాడటం లేదు, ఆయన శతానందుల వారు విశ్వామిత్రుల వారితో మాట్లాడుతున్నారట. చక్కగా సుఖాసీనులై ప్రశాంతవదనంతో స్వచ్ఛంగా వెలుగొందిపోతున్న విశ్వామిత్రుల వారిని చూసి, ఓ మునీశ్వర అపతే మునుషార్ధూల మమ మాతా యశస్విని దర్శితా రాజపుత్రాయ తపోదరిగమపాగతా. మహర్షి, చాలా కాలం నుంచి తపస్సు చేస్తూ శ్రీరామచంద్రమూర్తి దర్శనానికే నిరీక్షిస్తున్నటువంటి మా తల్లి ఈ ప్రభువును చూసిందా? ఈయన చూసేరా మా తల్లిగారిని? ఓ తేజస్వి, పరమ పవిత్రురాలు మా జనని, సమస్త ప్రాణులకి పూజ్యుడైనటువంటి శ్రీరామకి కందమూల ఫలాలిచ్చి సత్కరించిందా? తిరస్కారం చేసిందా మహర్షి? ఎంతో గొప్ప మాటలు మాట్లాడుతున్నారో చూడండి. అపతే మునుషార్ధూల మమ మాతా యశస్విని. తల్లిదండ్రుల విషయాల్లో ఏవైనా చిన్న లోపాలు ఉన్నా కానీ పిల్లలు వాటిని ఎత్తి చూపే ప్రయత్నం చేయకూడదండి. చూడండి, మనకి గత వారం మనం చెప్పుకున్నాం అహల్యా గౌతముల గురించి,
అహల్యకి శాపం రావడానికి కారణం గురించి వాల్మీకి విరచితంగా మనం చెప్పిన సంభాషణ గత వారం కూడా దృష్టిలో ఉంచి మనం ఈ కథా ప్రసంగం కొనసాగిస్తూ ఉండాలి. ఇంకా మనకి రామచరితమానస వంటి గ్రంథాల్లోనూ ఆధ్యాత్మ రామాయణంలో అయితే ఇంద్రుడితో కలిసి సుఖించిందనే చెప్పారు. అంత పని చేసిన తర్వాత కొడుకు తల్లితో మాట్లాడాల్సి వస్తే తన తల్లి గురించి, మా తల్లి ఇలాంటి పని చేసిందండి, అటువంటి ఆవిడ్ని ఉద్ధరించాడైనా అని అడగాలి కదా. శతానందుల వారి మాట చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాయా. మమ మాత యశస్విని, మా తల్లి యశస్విని, ఆమె దర్శిత రాజపుత్రాయ తపో దీర్ఘముపాగతాహ, దీర్ఘకాలంగా తపస్సులో ఉంది. ఒక కొడుకు తల్లిదండ్రుల పట్ల ఎలా మాట్లాడాలి, పిల్లలు ఏ విధంగా ప్రవర్తన చెయ్యాలి, ఒకవేళ తల్లిదండ్రుల లోపాలుంటే ఎవరు చెప్పాలి, పిల్లలు చెప్పాలా? కాదుగా, వారికన్నా పెద్దవారి చేత చెప్పించే ప్రయత్నం చేయాలి తప్ప మా అమ్మ ఎలాంటిది, మా నాన్న ఎలాంటి వాడు, మందు తాగుతాడు, సిగరెట్ కాలుస్తాడు మా నాన్న, నీకే అధికారం లేదురా ఆ మాట అనడానికి. కనుక వారిలో ఉన్న లోపాలని చూసి వారిని ఎత్తిపొడిచేటువంటి అధికారం పిల్లలకి లేదటండి. నిజంగా శతానందుల వారు మాట్లాడాల్సి వస్తే అసలు లోకంలో ఒక పురుషుడు ఒక స్త్రీని నిజంగా విడిచిపెట్టాలనుకుంటే గత వారం జరిగిన సంఘటన అంతకన్నా గొప్ప సంఘటన కూడా ఉండాలా, అదొక్కడు చాలు. కానీ చూడండి, సనాతన ధర్మంలో విడిపోవడన్న మాటకు అర్థం లేదు, విడాకులన్న మాట లేదు అసలు. గౌతమ మహర్షి వచ్చారు, మనకి గత వారం ఏం కనిపి శపించారండి అంటారు, శపించలేదు ఆయన. శాపం ఎవరికి? ఇంద్రుడికి ఇచ్చారు. అహల్యకి ఏం చెప్పారు? నువ్వు 1000 సంవత్సరాల తపస్సులో ఉండు, ధూళిలో ధూళిగా పడి ఉండు, రఘువంశీయుడు పవిత్రాత్ముడు రామచంద్రమూర్తి వారు నీ కంటబడ్డ క్షణంలో నీకు శాపమోచనం కలుగుతుంది అన్నారు. ఇది శాపమా అనుగ్రహమా? అనుగ్రహమేది, శాపం కాదు. శాపం అయితే తను కోపగించి వెళ్ళిపోవాలి, అక్కడి నుంచి ఆవిడని కూడా విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. కానీ అనుగ్రహించాను, నువ్వు తపస్సు చెయ్యి, దానివల్ల నువ్వు పవిత్రాత్మురాలు అవుతావు. అటు తర్వాత రఘువంశీయుడు వస్తాడు ఇక్కడికి, ఎప్పుడో ఆయన దర్శనం చెయ్యి, ఆయనకి ఆతిథ్యం ఇచ్చి అప్పుడు నేను వచ్చి నిన్ను తీసుకువెళ్తాను అన్నాడు ఆయన. ఇది శాపం కాదని అనుగ్రహమే గౌతమ మహర్షి అహల్యాదేవికి ఇచ్చింది. కనుక ఆమె యశస్విని. గత వారం మనం చెప్పుకున్న అహల్య యొక్క జన్మ వృత్తాంతం అంతా మనం చెప్పుకున్నాం. కనుక అంత గొప్పది. కాబట్టి శతానందుల వారు అంటున్నారు, మమ మాత యశస్విని, మా తల్లి యశస్విని, ఆమె ఉత్తమ వంశ సంజాత, బ్రహ్మమానస పుత్రిక, ఆవిడ మామూలురాలు ఏం కాదు ఆవిడ. కనుక అంత గొప్పదైనటువంటి మా తల్లిని ఈయన చూశారా మహర్షి, నాకు చెప్పండి. అపి రామాయ కథితం యథావృత్తం పురాతనం, మమ మాతృ మహాతేజో దైవేన దుర్నిష్ఠితం. చాలా గొప్పమైన మాటలు మాట్లాడు శతానందుల వారు. అపి రామాయ కథితం, స్వామి మా అమ్మగారి గురించి రాముడికి చెప్పారా? ఏం చెప్పారు? యథావృత్తం పురాతనం, ఉన్నది ఉన్నట్టుగా చెప్పారా? జరిగింది చూసింది ఎంత, నాలాంటి వాడు ఇంత చేసి చెప్తూ ఉంటాడు. ఇది ఒక కుతూహలం మనుషులకు ఉన్న పెద్ద జబ్బు ఏమిటయ్యా అంటే, అసలు జరిగిందో లేదో, మనకు అంటబడింది కొద్దిగా, మనం విన్నది కొద్దిగా, దాన్ని చెప్పేటప్పుడు ఇంకెంత చేసి అయ్య బాబు ఇంకేముందండి అని ఎన్నో చెప్పి పాపాలను మూటగట్టుకుంటాడు. మరి విశ్వామిత్రుడు అలాంటి వాడు, అటువంటి మాటలు చెప్పేవాడు ఆయన ఏమన్నాను కాదు కదా. కనుక శతానందులు అడగడం కూడా అంత విచిత్రంగా, అపిరామాయ కథితం, రాముడికి మా అమ్మగారు కథ చెప్పారా? ఎలా చెప్పారు? యథావృత్తం పురాతనం, ఎలా జరిగిందో అలా ఉన్నది ఉన్నట్టు చెప్పారా? అలాగే చెప్పారు కదా స్వామి. మమ్మాతృ మహాతేజో దైవేన దుర్నిష్ఠితం, దైవ ప్రాతికూల్యం వల్ల విధి వక్రించి మా తల్లి విష్ణులో జరిగినటువంటి ఆ సంఘటన ఉన్నది ఉన్నట్టుగా చెప్పారు కదా స్వామి. అపి కౌశిక భద్రంతే గురువునా మమ సంగత, మమ మాతాముని శ్రేష్ఠ రామసందర్శనాదిత. మా గురువుగారు ఎవరిని గురువుగారు అంటున్నారు? తన తండ్రిని గురువుగా భావిస్తున్నాడు ఆయన. మొదటి గురువు తండ్రే. మనం చాలా నెలల క్రితమే చెప్పుకున్నాం రాముడి విషయంలో కూడా. మొదటి గురువు తండ్రే పిల్లలకి. కాబట్టి ఆయన మా తండ్రిని మాట్లాడటం లేదు. అపి కౌశిక భద్రంతే గురువునా మమ సంగత, మా గురువుగారు వచ్చారా అంటే మా తండ్రి గారు వచ్చారా. మమ మాతాముని శ్రేష్ఠ రామదర్శనాదిత, రామదర్శనం అయిన తర్వాత మా తండ్రి మా గురువుగారు గౌతమ మహర్షి గారు వచ్చి మా అమ్మగారిని స్వీకరించారా స్వామి. ఇవన్నీ ఎంతో ఆతృతతో ఆనందంతో పులకాంకితగాత్రుడి తన తల్లికి శాపమోచనం చేసినటువంటి ఆ పురుషశ్రేష్ఠుడు ఎదురుకుండా ఉన్నప్పుడు ఆయన్ని పక్కన పెట్టుకుని ఆయన్ని చూస్తూ ఆనందంతో విశ్వామిత్ర వారితో తమకు విషయంలో జరిగిన సంఘటనలు ఆయనకి చెప్పి
మా తల్లిని పునీతులు చేశారా స్వామి అని చెప్పి అన్నీ అడుగుతున్నట్ట. తచ్చుత్వా వచనం తస్య విశ్వామిత్రో మహాముని ప్రత్యువాచితానందం వాక్యజ్ఞో వాక్యకో విధం. మాట్లాడడంలో చాలా అద్భుతమైన ప్రావీణ్యం కలిగిన వాడు శతానందుల వారు. కనుక అంత వాక్చాతుర్యం కలిగి అంతఃశ్రద్ధతో తమ తల్లిదండ్రుల గురించి అడిగి తెలుసుకుని మాట్లాడుతున్నటువంటి శతానందుల వారితో చెప్తున్నారట. తరత్యత్వవచనం శ్రుత్వా విశ్వామిత్ర సభాషితం శతానందో మహాతేజ రామం వచనమబ్రవీత్ నాతిక్రాంతం మునిశ్రేష్ఠ యత్కర్తవ్యం కృతం మయా సంకతా మునినా పత్ని భార్గవేణేవ రేణుక. ఓ మునీశ్వర, సమయానుసారంగా ఏ సమయానికి ఏవి జరగాలో అవన్నీ నామే ఉన్న బాధ్యతలతో సహా ఆ సమయానికి అవి ఆయా సమయానికి జరిపించి తీరేను. అవన్నీ సక్రమంగా జరిగి బెంగపెట్టుకోకు. మీ తండ్రి గారు మీ తల్లి గారిని స్వీకరించారు, వారు తపస్సుకు వెళ్ళారు, హాయిగా ఉన్నారు. శతానంద మహర్షి విశ్వామిత్రులు పలికినటువంటి మాటలు విన్నారట, చాలా ఆనందపడ్డాడు. వెంటనే రాముడు చూసి మాట్లాడుతున్నట్ట. స్వాగతం తే నరశ్రేష్ఠ దిష్ట్వా ప్రాప్తోసి రాఘవ విశ్వామిత్రం పురస్కృత్య మహర్షిం అపరాజితం. చాలా ఆనందం వేస్తుంది ఆయన. ఇప్పటిదాకా విశ్వామిత్రుల వారితో మాట్లాడారు, ఇప్పుడు రాముణ్ణి గూర్చి మాట్లాడుతూ నరశ్రేష్ఠ రాఘవానికి స్వాగతం అయ్యా. విశ్వామిత్రుల వారి వెంట రావడం చాలా గొప్ప విషయం, మామూలు విషయం కాదది. ఆయన సామాన్యుల నాస్తి జన్యతరో రామ త్వోత్తోన్యవ భువిక్కచ్చన గోప్తాకుసుకపుత్రే ఏన తత్వం మహత్తప. ఈయన మహత్యం మామూలుది కాదయ్యా రామచంద్ర, మీకు తెలియదు, నేను చెప్తాను ఎవరండి. ఆయనకి ఏమిటంత ఆనందమయ్యా అంటే, మన విషయంలో ఏదైనా చిన్న ఉపకారం ఎవరన్నా చేశారనుకోండి, మనం ఎవరితో మాట్లాడుతుండగా వారు వచ్చి కనిపించారు మనకి. మనం ఈ ఆయనతో కాసేపు మాట్లాడి వెంటనే ఆయన వెళ్ళిపోయిన తర్వాత ఆయన గురించి మీకు తెలియదండి, ఆయన ఇలాంటి వారని చెప్పి మొదలెడతాం ఆయన గురించి. ఎందుకని? ఆయన ద్వారా గొప్ప ఉపకారం పొందావు నువ్వు జీవితంలో. ఆయన యందు నీకు అంత విశేషమైన ప్రేమాభిమానాలు, గౌరవం. వెంటనే మన సంభాషణ ఆపేసి మనకు ఉపకారం చేసిన వ్యక్తి ఒక్కసారి కనపడి వెళ్ళిపోతే ఆయన ఏమనుకుంటున్నారు? ఆయన గురించి మీకు తెలియదు, నేను చెప్తాను ఎవరండి అని చెప్పి ఆయన గొప్పతనం అంతా చెప్పుకుంటూ వస్తాం. ఇప్పుడు విశ్వామిత్రుల వారు ఏం చేశారంటే, తమ తల్లిని ఉద్ధరింపజేశారు రామచంద్రుల వారి ద్వారా. నడకతో వచ్చారు మిథిలానగరం దాకా. అంత ఉపకారం చేసి పెట్టాడు, తమ తల్లిని ఉద్ధరించాడు ఆయన. కనుక రామచంద్రుల వారికి మీకు తెలుసా ఆయన గురించి? ఎంతవరకు విశ్వామిత్రుల వారు తమ వంశం గురించి తన గురించి తానేం చెప్పుకోలేదు. నా వంశం గురించి చెప్పుకునే పెద్దల గురించి చెప్పాడు. కుశనాభుడు గురించి చెప్పాడు, కుశుకుడు గురించి చెప్పాడు, ఆ 100 మంది కుమార్తెల గురించి చెప్పాడు. తన వంశంలో తనకన్నా పెద్దవారి గురించి విశ్వామిత్రుల వారు చెప్పుకున్నారు, తన గురించి తానేం చెప్పుకోలేదు. అలా చెప్పుకునేవాడు కాదు ఆయన. ఎంత విచిత్రమైనటువంటి ఘట్టాలు వస్తాయో చూడండి మీకు. అంటే ఇవి విన్న తర్వాత జీవితంలో మనం చేసేటువంటి సత్కార్యక్రమాలు ఎలా చెయ్యాలో మనకు అర్థమవుతుంది. మామూలుగా ఏం లేదండి విశ్వామిత్రుల వారి చరిత్ర. వాల్మీకి రామాయణంలో వాల్మీకి తన గురించి తాను పెద్దగా ఏమీ రాసుకోలేదు, కానీ విశ్వామిత్రుల గారిని సుమారు 50 సర్గలు రాసి పెట్టాడు. అంత సుదీర్ఘమైనటువంటి వ్యాఖ్యానం చేశారు. ఆయన చరిత్ర అంత ఘనమైంది, అంత గొప్పది. కాబట్టి శతానందుల వారు అంటున్నారు, రామచంద్ర విశ్వామిత్రుల వారితో రావడం చాలా గొప్ప విషయం, ఆయన గురించి మీకు తెలియదు, నేను చెప్తాను వినండి అని చెప్పి చాలా కుతూహలంతో చెప్తున్నారట. రాజా భూషదే ధర్మాత్మ దీర్ఘకాలం మరవింద ధర్మజ్ఞకృత విద్యచ్చ ప్రజానాంచ హితేరతా. ఒకప్పుడైన గొప్ప ప్రభువు, గొప్ప రాజు, ఈయన ధర్మజ్ఞుడు, దీర్ఘకాలం చాలా కాలం పాటు రాజ్యపాలన చేశాడయ్యా. ఈయన వంశంలో కుషుడు అనేటువంటి వాడు ప్రజాపతి నుంచి ఉద్భవించిన వాడు. ఆయనకి చక్కగా కుశనాభుడు, ఆయన తర్వాత గాదే ఈ విశ్వామిత్ర వారి తండ్రి గారు. ఆ వంశంలో వచ్చినవాడు, మహాబల సంపన్నుడు. ఈ భూమండలంతా కూడా వేల కొలది సంవత్సరాలు ప్రజాపాలన చేశాడు, ధర్మరంజకంగా, ప్రజారంజకంగా. గొప్ప శక్తిశాలి, చతురంగ బలాలు బాగా కలిగి ఒకప్పుడు ఈయన ఈ సమస్త భూమండలాన్ని తిరిగి రావాలనుకున్నట్ట. ఒక అక్షౌహిణి సైన్యాన్ని వెంటబెట్టుకుని విశ్వామిత్రుల వారు భూప్రదక్షిణ చేస్తున్నాడు. కదాచిత్ మహాతేజ యోజిత్వా వరుధీనియం అక్షౌహిణి వర్పత్ర పరిచక్రామేధిని. అక్షౌహిణి చేయనని వెంటపెట్టుని నగరాన్ని రాష్ట్రాన్ని సరితచ్చ తదాగిరీం ఆశ్రమాన్ క్రమశో రామ విచరన్నా జగామహ. ఎన్నో రాష్ట్రాలు, నగరాలు, గిరిలు అంటే కొండ ప్రాంతాలు, ఇవన్నీ తిరిగి తిరిగి చక్కగా ఆయన ఒక అద్భుతమైనటువంటి ఒక ఆశ్రమాన్ని చేరాడు. ఎలా ఉంది ఈ ఆశ్రమం అంటే, దేవదానవ గంధర్వై కిన్నెరేర శోభితం ప్రశాంత హరిణీక్షీర్ణం ద్విజ సంఘే నిషేధితం బ్రహ్మర్షిగణ సంకీర్ణం దేవర్షిగణ సంసేవితం తపచ్చరణ సంసిద్ధై అగ్నికల్పేర హాత్వై.
ఆ ఆశ్రమ ప్రాంగణం అంతా విశేషమైనటువంటి సాధు సత్పురుషుల చేత, విచిత్రంగా చిత్రంగా ఉండే లతల చేత, రకరకాలైనటువంటి పుష్పముల చేత, వృక్షముల చేత శోభిల్లుతోంది. అక్కడ ఎంతోమంది ఋషిగణాలు వారి వారి యొక్క స్థాయిని అనుసరించి తపస్సులో లగ్నమే ఉన్నారు. సాధు సత్పురుషులు సత్సంగ గోష్ఠి చేస్తున్నారు. రమణీయంగా అద్భుతంగా ఉంది. ఎవరిదయ్యా ఆశ్రమం అంటే వశిష్ఠుల వారి ఆశ్రమం. అది వశిష్ఠాశ్రమం పదం బ్రహ్మలోకమివాపరం దదర్శ జయితాం శ్రేష్ఠ విశ్వామిత్రో మహాబలాహ. ఈ అక్షోహిణి సైన్యంతో విశ్వామిత్రుల వారు చక్కగా వశిష్ఠ మహర్షికి ఆశ్రమాన్ని చేరుకున్నారట. అన్నీ తిరిగి తిరిగి అక్కడికి చేరుకున్నారు. వచ్చిన విశ్వామిత్రుల వారు సరాసరి వెళ్ళారు. వశిష్ఠుల వారు నమస్కారం చేశారు. వచ్చిన విశ్వామిత్రుల వారిని చూసిన వశిష్ఠ మహర్షి, వచ్చినవాడు ప్రభువు, రాజు. ఆ రాజు యొక్క ఉచిత ఆసనాన్ని ఇచ్చి కూర్చోబెట్టారు. కాస్త మంచి తీర్థం ఇచ్చారు. కుశల ప్రశ్నలు జరుపుతున్నారు. ఉపవిష్టాయ చదా విశ్వామిత్రాయ ధీమతే యథాన్యాయం మునివర ఫలమూలాన్యుపాహరాత్. విశ్వామిత్రో మహాతేజ వనస్పతి గణేతథ సర్వత్ర కుశలం చాహ వశిష్ఠో రాజముత్తమం. వశిష్ఠుల వారు విశ్వామిత్రుల వారు కూర్చొని సంభాషణ జరుపుతున్నారు. ఆ సంభాషణలో చక్కగా వశిష్ఠుల వారు విశ్వామిత్రులు అడుగుతున్నారు, మహారాజా నీవు కుశలంగా ఉన్నావు కదా, ధార్మికుడు వై నీ యొక్క వృత్తి, రాజవృత్తి ఏదైతే ఉందో దాన్ని ధర్మంగా ఆచరిస్తున్నావు కదా. అంటే రాజవృత్తిలో కొన్ని న్యాయమార్గంగా ధనార్జన చేయడం, అలాగే దానాన్ని చేయడం, ప్రజలను రక్షించడం, ఇవన్నీ కొన్ని ప్రత్యేకమైన వృత్తులు ఉంటాయి. ఇవన్నీ గొప్పగా చేస్తున్నావు కదా, వాటిలో ఏమీ జాప్యం లేదు కదా, నీ భృతులు చక్కగా నీకు సౌకర్యంగా ఉన్నారు కదా అని చెప్పి ఎన్నో కృష్ణ ప్రశ్నలు వేశారు. వాటన్నిటికీ సమాధానం చెప్పారు విశ్వామిత్రుల వారు. మీరు ఏవేవైతే అడిగారో, ఎవరెవరు బాగుండాలని కోరుకుంటున్నారో అవన్నీ యథాతథంగా సక్రమంగా సాగుతున్నాయి మహర్షి. నా పాలన సజావుగా సాగుతోందన్నారు. సరే కాసేపు కూర్చున్నారు. రాజుగారికి కాస్త కందమూలాలు ఇచ్చారు. వశిష్ఠుల వారు స్వీకరించారు. అతిథి సత్కారం చేశారు. సంతోషపడ్డాడు. అయిపోయిన తర్వాత విశ్వామిత్రుల వారు చెప్తున్నారట, మహాప్రభు చాలా సంతోషం. ఏముక్త వశిష్ఠేన విశ్వామిత్రో మహామతి కృతమిత్య భవేద్రాజ ప్రియవాక్యేన తేత్వయా ఫలమూలేన భగవాన్ విద్యతే యాత్తవాశ్రమే పాద్యే నాచమనీయేన భగవద్దర్శేన చేవచ. మీ దర్శనం చాలా దుర్లభం, మాకు కలిగింది, మా అదృష్టం. చాలా చక్కగా ఆహ్వానం చేశారు. చక్కటి మంచి తీర్థం ఇచ్చారు, కందమూలాలు ఇచ్చారు, చాలా సంతోషం అన్నాడు. వశిష్ఠుల వారు అంటున్నారట, లేదు లేదు మహారాజా, మీకొక్కరికి కాదు, మీ సైన్యానికంతటికి ఆతిథ్యం ఇద్దాం అనుకుంటున్నాను నేను, కాబట్టి స్వీకరించవలసింది అన్నాడు. విశ్వామిత్రుల వారు అన్నారు, ఉన్నవారెవరు? వశిష్ఠుల వారు మహాముని, ఆశ్రమం కట్టు జీవిస్తున్నటువంటి ఆయన దగ్గరికి వెళ్ళి మా పరివారంతో అందరికీ భోజనం పెట్టమంటే ఎలా బాగుంటుంది? ఏం బాగోదుగా. విశ్వామిత్రుల వారు అన్నట్ట, మీరిచ్చిన కందమూలాలు మంచి తీర్థమే మా అందరికీ ఇచ్చినట్టు లెక్క, మేము తృప్తిపడ్డాం. కాబట్టి మహర్షి అంతకుముందు మీరు ఏమి చేయక్కర్లేదు మహాప్రభు, మీ అనుగ్రహం ఉంటే చాలు, మీ ఆశీర్వాదం ఉంటే చాలు, మేము తృప్తులమయ్యామన్నాడు. వినలేదు వశిష్ఠుల వారు. ఏవముక్తా వశిష్ఠేన సబలా శత్రుశోధన వివిధే కామ దుఃఖామాన్ యశ్చేదేప్సహ. లేదు మహారాజా, మీ యక్షౌహిణి సైన్యానికి కూడా ఆతిథ్యం ఇస్తానన్నాడు. బలవంతం పెట్టాడు. తప్పలేదు విశ్వామిత్రుల వారికి. సరే, అంతటి మహర్షి తన యొక్క ఆశ్రమంలో ఇంతమందికి ఆతిథ్యం ఇస్తున్నాడు, పదే పదే అడుగుతున్నాడు కాబట్టి సరే అన్నాడు విశ్వామిత్రుల వారు. ఇప్పుడు ఎలా ఇవ్వగలడు ఆయన? వంట మనుషులు ఉన్నారా? పోనీ క్యాటరింగ్కి ఇద్దామంటే ఎంతమంది ఇస్తారు? అక్షౌహిణి సైన్యం అంటే 10 మందా 100 మందా? వేలలో ఉంటారు. అంతమంది సైన్యానికి ఆతిథ్యం ఇవ్వాలంటే ఎంతమంది వంట బ్రాహ్మణులు ఉండాలి, వంట చేసేవాళ్ళు ఉండాలి. కనుక అంతమందికి ఇస్తా అన్నాడు. సరే అన్నాడు తప్పక. చక్కగా మధ్యాహ్న వేళకి వారందరికీ ఈ ఆతిథ్యం భోజనాలు ఏర్పాటు చేయడానికి వశిష్ఠుల వారు తమ యొక్క కామధేను అనేటువంటి గొప్ప గోశ్రేష్టం ఉందిట ఆయన దగ్గర, వశిష్ఠుల వారి దగ్గర. దాని పేరు శబల. ఆ కామధేనువు దగ్గరికి వెళ్ళి చెప్పేట, మహారాజు విశ్వామిత్రుల వారు సైన్యంతో కూడి వచ్చాడు మన ఆశ్రమానికి. మన్ని పరిపాలించే ప్రభువు వస్తే ఆతిథ్యం ఇవ్వడం మన ధర్మం. కాబట్టి రాజుకి, రాజపరివారానికి, సైన్యానికి వారికి ఏదేది కావాలో అవన్నీ ఏర్పాటు చేయవలసింది అని కామధేనువుతో ఒక మాట చెప్పాడు. అంతే. మన ఇంట్లో 100 మందికో 1000 మందికో వంటలు వండిస్తే అందరికీ ఒకే పదార్థాలు వస్తాయి. పూరి, గారి, పులిహార, వంకాయ కూర, పొద్దపప్పు ఇవో. కామధేనువు అలా కాదండి. ఎవడికి ఏది తినాలనిపిస్తే అది ఇస్తుంది. మీ ఆకులో ఉన్నది నా ఆకులో ఉండదు, నాకు ఇష్టమైంది నా ఆకులో ఉంటుంది, మీకు ఇష్టమైంది మీ ఆకులో ఉంటుంది. కొత్తిమీర కారం పెట్టి వంకాయ కూర ఒకటికి కావాలి, అలంకారం పెట్టి వంకాయ కూర ఒకటికి కావాలి. నా దాంట్లో కొత్తిమీర కారం, మీ దాంట్లో అలంకారంతో వస్తుంది. నీకున్నది నాకుండదు.
మీకు పాలకాయ ఇష్టం, నాకు పులిహార ఇష్టం. వారి మనస్సుల్లో వారు ఏదైతే తినాలనుకుంటున్నారో ఆ పదార్థాలన్నీ వారి విస్తట్లో వచ్చి పడిపోతాయి అంతే. అది కామధేను యొక్క గొప్పతనం. కాబట్టి వశిష్ఠుల వారు వెళ్ళారు, కామధేనువుతో చెప్పారు. కామధేనువు సరైంది. చక్కగా ఉష్ణాఢ్యశ్చాది సాత్రశ్చ రాజస సర్వతోమపాహ మృష్టాన్నానిచ సూపాంచ అతిథికూళ్యా సదేవచ. అనేక రకాల పదార్థాలు వచ్చేసేసండి. వేడి వేడి అన్నపు రాసులు, పర్వతాల వంటి రాసులు వచ్చేసేట. పాయసాలు, సూపాలు, పెరుగులు, పాలు, క్షణాల్లో మధుర పదార్థాలు. ఎవరెవరు వారి మనస్సుల్లో ఏదేది భుజించాలనుకుంటున్నారో ఆ సమయానికి అవన్నీ కూడా వారి వారి విస్తళ్ళలోకి వచ్చేసి అన్నీ వడ్డించబడి సిద్ధంగా ఉన్నాయి. విశ్వామిత్రోపరాజర్షి హృష్టం పుష్టసదాభవత్ శాంతపురావరో రాజా సబ్రాహ్మణ పురోహిత. చక్కగా అందరూ కలిసి సుష్టుగా భోజనం చేసేసారు, తీరుస్తున్నారు. ఎవరు ఏది తినాలనుకుంటే అవన్నీ ఆ సందర్భానికి క్షణకాలంలో అన్ని వేల మందికి అన్ని రకాల ఆహార పదార్థాలు బ్రాహ్మణులకు, పురోహితులకు, అమాత్యులకు, మంత్రులకు, భృతులకు అందరికీ వచ్చేసాయి. భోజనాలు పూర్తయ్యాయి. అందరూ హాయిగా త్రేంచి లేచారు. పూజితోహం త్వయా బ్రహ్మం పూజార్హేణ సపత్కృత శ్రూయితాభిమాదస్యామి వాక్యం వాక్య విశారదాహ. ఓ బ్రహ్మర్షి, విశ్వామిత్రులు మాట్లాడుతున్నారు. వశిష్ఠుల వారు బ్రహ్మర్షి, పూజాహుడవైన నీ చేత మా చేత పూజలు అందుకోవలసిన వాడవు నీవు. నీ చేత మా అందరికీ సత్కారం జరిగింది. చాలా అద్భుతం, చాలా అమోఘంగా ఉన్నాయి. ప్రతి పదార్థం అమృతప్రయాయంగా ఉన్నాయి. చాలా సంతోషం అన్నారు. సరే, విశ్వామిత్రులు మంత్రుల్ని పిలిచి చెప్పేటండి, ఇన్ని ఎలా వచ్చాయి, వశిష్ఠుల వారికి ఎక్కడ సంపాదించాడు, ఎవరు ఉండేరు, ఇవన్నీ చూసి రమ్మని. ఒకడు బయలుదేరి చూస్తున్నాడని నేను. ఈయన ఆవు దీవులో చెప్పడం, అవి ఏర్పాటవ్వడం చూశాడు. ఒకడు వచ్చి చెప్పాడు విశ్వామిత్రుల వారికి, ఈయన దగ్గర గోరత్నం ఉంది, అంటే గోవుల్లో కన్నా రత్నం అది. అటువంటి గోరత్నం ఉందయ్యా కామధేనువు, దాని దగ్గరికి వెళ్ళి చెబితే చాలు, ఎవరికి ఏది కావస్తే అది ఇచ్చేస్తుంది అని విశ్వామిత్రుల చెవిలో ఊదాడు. సరే, వశిష్ఠుల వారితో మాట్లాడిన తర్వాత, మహర్షి మీకు 1,00,000 గోవులు ఇస్తాను, నాకు ఆ ఒక్క గోవుని ఇచ్చేయి, ఇది గోరత్నం. రత్నప్రాయమైనది ఏదైనా ప్రభువు దగ్గర, పాలించేవాడి దగ్గర ఉండాలి. మా దొడ్లో లంకి బిందులు తగిలేయండి అంటే కాదు, పోలీసులు వచ్చి పట్టుకుపోతారు కదా. రత్నప్రాయమైంది ప్రభుత్వం దగ్గర ఉండాలి. కాబట్టి గోవుల్లో రత్నం ఇది. ఇంతవరకు ఎక్కడా చూడలేదు ప్రపంచంలో, ఎవరి దగ్గర విని ఉండలేదు. అటువంటి గొప్ప గోరత్నం నీ దగ్గర ఉంది. కాబట్టి మహర్షి మీకు 1,00,000 గోవులు ఇస్తాను. గవాం శతసహస్రేణ దీతాం శబలామమ రత్నమి భగవన్నేత రత్నహారీ చ పార్థివ తస్మాన్నేవే సబలాం దేహి మామేవి శుధోర్మద్విజ ఏ ముక్తిస్తు భగవాన్ వశిష్ఠు అముని సత్తమ. సరిపోవా? 1,00,000 గోవులు ఇస్తాను. 1,00,000 ఇస్తానయ్యా, 1,00,000 రూపాయలు. ఇవన్నీ మేపుకుంటూ కూర్చుంటాడు ఆయన. 1,00,000 గోవులు, 1,00,000 గోవులు. కాబట్టి అన్ని గోవులు ఇస్తానయ్యా మహర్షి, ఆ కామధేనువు నాకు ఇవ్వండి అన్నాడు. విశ్వామిత్రుల వారి పలుకులు విన్నాడు ధర్మాత్ముడైన వశిష్ఠ మహర్షి గారు. ఆయనతో మాట్లాడుతుంట, మహారాజా, మీరు 1,00,000 కాదు, 1,00,000 1,00,000 గోవులు ఇచ్చినా, అంతకుమించి 1,00,000 రెట్లు గోవులు ఇచ్చినా ఈ గోవు నేను విడవలేను. నా జీవనాధారానికి ఇదే ప్రాణాధారం. ఇది నా నుంచి వేరు చేయడానికి వీల్లేనటువంటిదయ్యా. శాశ్వతీ సబలాంహ్యం కీర్తనాత్మవతో యథా అస్యాం హవ్యం చ కవ్యం చ ప్రాణయాత్ర తదేవచ. దేనికోసం విడదీయలేదు, ఎందుకు వదులుకోలేని దీన్నంటే రోజు మీలా శుభ్రంగా భోజనం చేయడం కోసం కాదోయ్. నా యొక్క హవ్య కవ్యములు అంటే యజ్ఞయాగాది క్రతువులు జరపడానికి, సందర్భానుసారంగా లోక కళ్యాణం కోసం ఎక్కడ యజ్ఞం యాగం చేయాలన్నా ఆ సమయానికి ఆ గోవు దగ్గరికి వెళ్ళి యజ్ఞ సమారంభాలు పుట్టించమంటే పుట్టించి నాకు ఇస్తుంది. నేనేదో రోజు ఆశ్రమంలో కూర్చొని మీకులా చక్కగా దాని దగ్గర గోంగూర పచ్చడి వేసు తినాలని ఉందండి, ఆవకాయ కలుపు తినాలని చెప్పి అడుగుతుంటే రోజు ఆవకాయ గోంగూర పచ్చడి పులుసు వేసు తినడం కోసం కాదు కామధేనువు నాకు. ఈరోజు మీరు వచ్చారు కాబట్టి మీ అందరికీ ఆతిథ్యం ఇవ్వడం కోసం అవన్నీ అడిగాను. కానీ నాకు ఎందుకు ఉపయోగపడుతోంది? హవ్యంచ కవ్యంచ ప్రాణయాత్ర తదైవ. హవ్యకవ్యాలకి, యజ్ఞయాగాది క్రతువులకి, అయత్తమగ్నిహోత్రంచ బలోఢ మదసేవచ స్వాహాకార వషట్కారో విద్యాచి విదాస్తదాహ చెప్పారు స్పష్టంగా. అయత్తమగ్నిహోత్రంచ, అగ్నిహోత్రాలు చేయడానికి, బలిదానాలు చేయడానికి,
స్వాహాకార వషట్కారాలతో వేదాన్ని ఉచ్చరణ చేయడానికి ఎన్నో రకాలుగా ఆ గోవు నాకు ఉపయోగపడుతూ ఉంటుంది. అటువంటి దాన్ని నీకు పంపించేస్తే నేనేం చేయాలి? అక్కడ ప్రతిసారి యజ్ఞం చేయాలంటే మీరు రాజుగారి దగ్గరికి వెళ్ళి కొంచెం స్థలం ఇవ్వండి, కాస్త ఎటకలు ఇవ్వండి, ఆవు పేడ ఇవ్వండి, నెయ్యి ఇవ్వండి అడగాలిగా. ఈ గొడవ లేకుండా ఇటువంటి లోక కళ్యాణ కార్యక్రమం ఎన్నో కార్యక్రమాలు జరగడానికి ఆ కామధేనువును ఒక కారణం అవుతోంది. విన్నాడు విశ్వామిత్రుల వారు. మళ్ళీ ఇంకా ఆశ చూపిస్తున్నాడు. హిరణ్యాకక్షాగ్రేవయాం సువర్ణాంకుశభూషితాం దదామ కుంజరాం స్థేహం సహస్రాన్ని చతుర్దశ. మీరు గోవులొద్దు అంటున్నారు కదా, ఏనుగులు ఇస్తాను. కొంచెం పెద్దది భారీ శరీరం. ఏనుగులు ఎలా ఇస్తాను? ఏనుగులు ఎట్టుకుని ఆయన ఏం చేసుకుంటాడు? రోజు మేతేయడం సరిపోతుంది. ఎక్కడ పెడతాడు? ఆ ఏనుగులు ఎలా ఇస్తాను? ఉట్టి ఏనుగులు నమ్మలయ్యా, బంగారు త్రాళ్లతో కట్టినటువంటి, సువర్ణ కంఠాభరణాలు కలిగినటువంటి, అంకుశాలతో ఉన్నటువంటి, అలంకృతులైనటువంటి. అంటే ఏనుగులంటే బంగారం ఉంటుందంటే ఇప్పుడు బంగారం బాగా రేటు పెరిగింది. 10 గ్రాములు 1,50,000. ఒక ఏనుగంత బంగారం వస్తే బాగానే ఉంటుందిగా మనకి. కనుక ఎటువంటి ఏనుగులు ఇస్తానయ్యా? ఓ నిష్ఠాగరిష్ఠుడా వశిష్ఠ, ఆ ఏనుగు నడుం చుట్టూ బంగారు త్రాళ్ళు ఉంటాయి, బంగారంతో చేసిన గొలుసులు ఉంటాయి. ఆ ఏనుగు కంఠం చుట్టూ సువర్ణ కంఠాభరణాలు ఉంటాయి, అంకుశాలు కూడా బంగారమే. అటువంటి ఏనుగులు 1000 ఇస్తాను. సరిపోతుందా అండి? చక్కగాను. చిరుగంటలో ఉండేటువంటి అలంకరింపబడినటువంటి శ్వేతాశ్వాలను ఇస్తాను, తెల్లటి గుర్రాలు ఇస్తాను. దానికి 800 బంగారు రథాలు సమర్పించబడి ఇస్తాను. గుర్రాలు ఒకటే కాదు, 800 రథాలకి శ్వేతాశ్వాలు, తెల్లటి గుర్రాలు కట్టి బంగారు రథాలు ఇస్తాను. ఇన్ని రథాలు ఇస్తాను అవి ఆలోచించుకో. మనమైతే వెంటనే ఇచ్చేస్తాం. తీసుకుంటే తీసుకుపోండి బాబు, మా బంగారు వస్తే చాలని చెప్పి ఇన్ని చెప్పాడు ఆయన. చెప్పిన తర్వాత యావదత్యరత్నాంచ హిరణ్య బాద్విజోత్తమ తవద్దాదామి తత్సస్వం సబలా ధీమతామ. నీకు ఇన్ని రత్నాలు ఇస్తాను, రాసులు ఇస్తాను, ఆ కామధేను నాకు ఇవ్వయ్యా అనగానే వశిష్ఠుల వారు చెప్తున్నారట, ఏతదేవేహి మే రత్నం, ఏతదేవేహి మే ధనం, ఏతదేవేహి సర్వస్వం, ఏతదేవేహి దే జీవితం. నువ్వు ఇస్తానన్న రత్నాలు, ఏనుగులు, గుర్రాలు, బంగారాలు, రత్నాలు, రాసులు ఇవన్నీ నా కామధేనువే, నాకు ఇంకేం అక్కర్లేదన్నాడు. నాకు రత్నాల గని, ధన నిధి, నా సర్వస్వము ఈ కామధేనువే. కాబట్టి మహారాజా, నీవిస్తావన్న గోవులు, గుర్రాలు, రథాలు, ఏనుగులు, బంగారాలు అన్నీ నీ వద్ద ఉంచుకో, నాకేం అక్కర్లేదని చెప్పి తిరస్కరించాట. కామధేనుం వశిష్ఠోపి యథావత్యజేముని తదాస సబలారామ విశ్వామిత్రోన్యకర్షిత. విశ్వామిత్రులు ఊరుకోలేదండి, సైన్యాన్ని పంపించి బలవంతంగా ఆ కామధేనువుకు తాళ్ళు కట్టి లాక్కురమ్మన్నా. సైన్యం వెళ్ళారు, కామధేనును బంధించి లాక్కు వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారు. వెంటనే భగవన్కి పరిత్యక్త త్యయా బ్రాహ్మణస్తుతా యస్మాద్రాజభృతామాహిం నయంతే తత్సకాశత. శబల కామధేనువు మనస్సులు అనుకుందిట, వశిష్ఠుడు నన్ను విడిచిపెట్టాడా? ఆయనకి నేనేం తక్కువ చేశాను? ఆయనకి నన్ను విక్రయించేశాడా వశిష్ఠ మహాముని? వీరికి ఏం తక్కువ చేశాను ఆయనకి? ఏడుస్తోందిట. వశిష్ఠుల వారిని గుర్రాలు తాళ్ళు పట్టే లాక్కల్తని విధిపించుకుని పరిగెట్టుకుని వశిష్ఠ వారి దగ్గర ఉందట కామధేనువు. ఓ బ్రహ్మకుమారా, మహర్షి వశిష్ఠ, ఈ రాజభటులను లాక్కెడుతున్నారయ్యా, నన్ను వారికి అమ్మేశారా, లేదా దానం ఇచ్చారా, లేదా మీకు నేనేమి సరిగ్గా సేవలు చేయలేదా, ఎందుకు విడిచిపెడుతున్నారు నన్ను అని ఏడ్చిందిట. నైతుల్యం బలం మహ్యం రాజా తత్ విశేషద బలీ రాజా క్షత్రియచ్చ పృథివ్యా పతిరేవచ. ఓ శబల, నిన్ను విడుస్తానా నేను? నా ప్రాణాధారం, జీవాధారం నువ్వు. మహారాజు గారు అధికార బలంతో, రాజుల అధికార బలం ఉంటుంది, ఏమీనే చేయగలడు ఆయన. కాబట్టి అధికార బలంతో ఆయన నా మాట కాదని నిన్ను బలవంతంగా లాక్కెళ్తున్నారు. అది క్షత్రియ బలం, నాది బ్రహ్మబలం. క్షత్రియుడి భూమండలానికి అధిపతిగా ఉన్నాడు. కాబట్టి ఓ శబల, ఆ క్షత్రియ బలం ముందు ఈ బ్రహ్మబలం, నా బలం పెద్దగా పనిచేయదమ్మా అని ఏవో కొన్ని మాటలు చెప్పారట శబలకి, కామధేనువుకి. వెంటనే శబల అంటోందిట, మహర్షి, క్షాత్రబలం కన్నా బ్రహ్మబలం గొప్పదని మీకు తెలియదా? సరాజా పరమక్రుద్ధో రోష విస్పాతరేక్షణ పల్పలవాన్ నాశయామాస శస్త్రే రుచా వాచ్యపి విశ్వామిత్రార్జితాన్ దృష్ట్వా ప్లప్లవాన్ సతస్తదా
భూయా యావసురిత్ కోపాత్ సకాన్ యవమాశ్రితా. వశిష్ఠుల వారు చెబుతున్నారట, ఇప్పుడు కోపం రావడం లేదు, నాకు కోపం వస్తే ఏమవుతుందండి అంటే తన తపశ్శక్తి దిగజారిపోతుంది, కాబట్టి కోపపడడం అంత మంచిది కాదట. వెంటనే సభలు అంటోందిట, తతస్థాన్ ఆకులాన్ దృష్ట్వా విశ్వామిత్రస్య మోహితాన్ వశిష్ఠోచ్చాదయమాస కామదుక్ సురయోగతా. మహర్షి, మీరు కోపపడద్దు, నాకు అనుమతి ఇవ్వండి, నేను రక్షించుకుంటాను, నన్ను మిమ్మల్ని రక్షిస్తాను, ఆశ్రమాన్ని రక్షిస్తాను అంటేనే వెంటనే వశిష్ఠుల వారు ఆజ్ఞ ఇచ్చారు. సరే శబల, చక్కగా నిన్ను నువ్వు రక్షించుకో, సంకల్పం మాత్రం చాలండి. కామధేనువుకి ఒక్కసారి సంకల్పించిందట, కామధేనువు యొక్క రోమకోపాల్లోంచి వేల లక్షల సైన్యం వచ్చిందట బయటికి. విశ్వామిత్రుల సైన్యం తలబడుతోంది. ఓ రఘునందన, ఎంత శతానందుల వారు చెబుతున్నారు రామచంద్రమూర్తికి. తస్తైర్నిఘూతిం చ సర్వం విశ్వామిత్ర తక్షణాత్ సదాపతి గజం శాస్త్రం శరథం రఘునందన. వేల లక్షల సైన్యం కామధేను యొక్క రోమకోపాలోంచి వచ్చి విశ్వామిత్రుల సైన్యాన్ని తునాతునకలు చేసి పడేసిందట. పదాతులతోటి, రథాదులతోటి, అశ్వాదులతోటి ఏ సైన్యం దేంతో యుద్ధం చేస్తుంటే వారితో ఈ కామధేను శరీరం సైన్యం యుద్ధం చేస్తుంది. విశేషంగా విశ్వామిత్రులకి సైన్యం చిన్నాభిన్నమైపోయింది, చాలా వరకు నశించింది. సపుత్రమేకం రాజ్యాయ పాలయేతు నియుజ్య పృథివీం క్షత్రధర్మేణ మనమే వాస్పద్యత. క్షాత్రధర్మాన్ని అనుసరించి ఈ పొడవనంతా విశ్వామిత్రుల వారు పాలిస్తున్నప్పటికీ ఆయన సైన్యానంతా కూడా తునాతునకలు చేసి విశ్వామిత్రులకి 100 మంది కుమారులు ఉన్నారటండి. 101 మంది, అందులో 100 మంది యుద్ధంలో చనిపోయారు. సైన్యమంతా చనిపోయింది, ఒక కుమారుడు మిగిలేట. ఆ కుమారుణ్ణి రాజ్యానికి ఎవడో ఒకడు ఉండాలిగా మరి ఆయన తర్వాత ఆ కుమారునికి పట్టాభిషిక్తును చేసి గొప్ప పరాభవాన్ని పొందిన విశ్వామిత్రుల వారు అక్కడి నుంచి బయలుదేరి రాజ్యభారణ కుమారుడు అప్పగించి హిమాలయ ప్రాంతానికి ప్రయాణం అయ్యారట. కిన్నెరులు, నాగులు సంచరించి హిమత్ ప్రాంతానికి వెళ్ళి విశ్వామిత్రుల వారు పరమేశ్వరుని తపస్సు చేశారు దీర్ఘకాలం. ఈశానస్తర విద్యానం, అన్ని విద్యలు ఆయన దగ్గరే ఉంటాయి. ఈ విద్యలే ఇప్పుడు రామచంద్రమూర్తి వారికి ఇచ్చారు. కొంతకాలం పాటు కేనచిత్వధాకాలైన దేవేశో వృషభధ్వజ దర్శయామాస వరదో విశ్వామిత్ర మహాబలం. చాలా కాలం తపస్సు చేసిన తర్వాత వృషభధ్వజుడి పరమేశ్వరుడు సాక్షాత్కరించేట విశ్వామిత్రుల వారికి. ఏం కావాలయా అని చెప్పి అడిగాడు. మహాదేవుడికి నమస్కారం చేసి స్తోత్రం చేసి, పరమేశ్వర, నేను చేసిన తపస్సు కనుక మీకు ఆనందాన్ని కలిగిస్తే సాంగోపాంగంగా అంటే ధనుర్విద్యకు సంబంధించి ఏ విద్యలు దేవతల దగ్గర, గంధర్వుల దగ్గర, మానవుల దగ్గర, క్షత్రియుల దగ్గర, ఎవరెవరి దగ్గర ధనుర్విద్యకు సంబంధించి ఏ రహస్యాలున్నా రహస్యాలతో కూడా ధనుర్విద్య అంతా మొత్తం నాకు కావాలన్నాడు. పరమేశ్వరుడు తథాస్తన్నాడు. అలాగే ఇచ్చేస్తున్న, తీసుకోవడమయ్యా అన్నాడు. ఉప్పొంగిపోయాడు. మళ్ళీ ప్రయాణమే వచ్చాడు. ఆయన కోపం అంతా వశిష్ఠుల వారి మీదే. అంతకాలం తపస్సు చేసి ఏం కోరాలి? పరమేశ్వర ప్రత్యక్షమైతే మహాప్రభు నాకు కూడా మంచి జ్ఞానం ఇవి, ఆయనతో గొడవ పెట్టుకున్నాను, ఆయన శాంతించేలా చూడు, ఇవి కదా అడగాలి. క్షత్రియుడే ఉన్నాడు, ఇంకా లోపల క్షాత్రం పోలేదు. కాబట్టి ఏమడుగుతున్నాడు? పరమేశ్వర ప్రత్యక్షమైతే ధనుర్విద్య సాంగోపాంగంగా నాకు ఇచ్చేయి. మానవుల దగ్గర ఎలాంటి ధనుర్విద్య ఉందో ధనుస్సుల వేయడం, దేవత దగ్గర ఏ విధంగా ఉందో, గంధర్వుల దగ్గర ఏ విధంగా ఉందో, సమస్త గణముల దగ్గర ధనుర్విద్య ఏ రూపాల్లో ఉంటే ఆ సమస్త రహస్యాలు నాకు కావాలన్నాడు. ఆయన ఇచ్చేసి వెళ్ళిపోయాడు. పరమేశ్వర పెద్ద జోక్యం చేసుకుని ఇలాంటి విషయాలు ఇచ్చింది కావాల్సి పడేస్తే వాడు పడతాడు. ఆయన వెళ్ళిపోయాడు. ఇంకా అస్త్రబలం వచ్చింది ఆయనకి. పరమేశ్వరుడి నుంచి వచ్చిన విద్య అంటే మామూలు విద్య మామూలుగా ఉన్నదిగా. ఆ చక్కనైన గొప్ప విద్యను తీసుకుని మళ్ళీ వచ్చేటండి వశిష్ఠవారి ఆశ్రమానికి. ఒక్కసారి పరాభవం అయితే బుద్ధి రాలేదు, వచ్చాడు. విశేషంగా బాణవర్షం కురిపించేట. ఆశ్రమ ప్రాంగణం అంతా చిందరవందర చేసి పడేసాడు. అక్కడున్న మహర్షులు గోల పెట్టారట. వశిష్ఠుల వారిని వేడుకున్న మహర్షి మళ్ళీ వచ్చాడు. వీడు ఈశ్వరుడిచ్చిన ధనుర్విద్యతోటి ఈ ఆశ్రమ ప్రాంగణం అంతా తునియలు చేసేసాడు. అక్కడ లతలు, తీగలు, వృక్షాలు అన్నిటినీ పాడు చేశాడు. ఎంతోమంది ఋషిగణం బౌరమంటూ ఏడుస్తూ నలుదిక్కులా పారిపోయారట. ఏముక్తో వశిష్ఠేన విశ్వామిత్రో మహాబలయ ఆగ్నేయాశ్రమక్ష తిష్టతిష్టేతిమబ్రవీత్. విశ్వామిత్రుల వారు అంటున్నారట, వశిష్ఠ ఆగు, ఇంకో ఆగ్నేయాస్త్రం సంధిస్తున్నాను, సంధించి నీ ఆశ్రమం మొత్తం బూడిద చేసేస్తానని.
ఈ వచ్చిన పారిపోతున్న ఋషులందరినీ ఆపుతున్నట్టు వశిష్ఠుల వారు, ఆగండి, భయపడకండి, బ్రాహ్మణం కన్నా క్షాత్రం గొప్పదేం కాదు, బ్రహ్మబలం ఎంత గొప్పదో చూపిస్తున్నాను ఇప్పుడు మీకు అని చెప్పి ఎప్పుడైతే ఆగ్నేయాస్త్రాన్ని సంధించాడో విశ్వామిత్రుల వారు, వశిష్ఠుల వారు బ్రహ్మదండం పైకెత్తారట. పైకెత్తగానే వచ్చిన ఆగ్నేయాస్త్రం వచ్చినట్టుగా బ్రహ్మదండంలో లీనమైపోయింది. క్షత్రబంధోసుతోశేష యద్బలం తద్వదర్శయ నాశయామధ్యతే దర్పం శస్త్రశ్చ తవగాధిజ. ఎన్నో అస్త్రాలు వేసేటండి. గాంధర్వాస్త్రం, స్వాపనాస్త్రం, జృంభణాస్త్రం, మాదనాస్త్రం, సంతాపాస్త్రం, విలాపాస్త్రం, శోషణాస్త్రం, ఒకటో రెండా, ఎన్నో అస్త్రాలు వేసి అన్ని అస్త్రాలు కూడా వశిష్ఠుల వారి యొక్క బ్రహ్మదండం లీనమైపోయినతో చాలా ఖేదం పొందాడు. ఇక చెట్ట చివరికి బ్రహ్మాస్త్రాన్ని వదిలేట. వశిష్ఠే జపతాశ్రేష్ట తద్వాభవాభవతాదు తాని సర్వాణి దండేన గ్రసతే బ్రహ్మణస్తుతా తేషు శాంతేషు బ్రహ్మాస్త్రం క్షిప్తవాన్ గాదినందన. ఎప్పుడైతే బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాడో దేవతలు, పక్షులు, సమస్త జీవరాశి చాలా గగ్గోలు పెట్టి, బ్రహ్మాస్త్రం అంటే మామూల తీక్షణమైనటువంటి గొప్ప ప్రభావంతో వెలుగుంతూ పోతూ వస్తోంది బ్రహ్మాస్త్రం. ఆ బ్రహ్మాస్త్రాన్ని కూడా వశిష్ఠుల వారు తమ యొక్క బ్రహ్మదండంలో బంధించి పడేశారు. తిట్టుకున్నాడు. ప్రాజ్వల బ్రహ్మదండంచ వశిష్ఠశ్చ కరోద్యత విధోమ ఏకకాలాగ్ని యమదండ ఇవాపర. ఎన్ని అస్త్రాలు వేసినా వశిష్ఠుల వారి బ్రహ్మదండం ముందు పరమేశ్వరుడిచ్చిన అస్త్రాలు కూడా పనిచేయలేదు. అస్త్రాలు దేనికోసం పనిచేస్తే? మంచి కార్యక్రమం కోసం పనిచేస్తాయి. అవి బట్టికెళ్ళి ఇంకో మంచి మనిషిని చెనుకుతానంటే ఎలా పనిచేస్తాయి? ఈశ్వరుడు ఇచ్చినప్పటికీను అందుకోసం ఇచ్చాడా? ఈయన చెప్పాడా విశ్వామిత్రుల వారు ఏమైనా వశిష్ఠుడిని చంపడం కోసం అస్త్రాలు ఇవ్వాలని చెప్పి అడిగాడా? అలా ఏం అడగలేదుగా. నాకు అస్త్రాలన్నీ కావాలన్నాడు, ఇచ్చాడు ఆయన, అంతే. అప్పుడు ఆ మాట చెప్పుంటే అసలు ఇవ్వకపోతున్నామో అసలు ఆయన. అయితే ఆయనకి తెలియదా? విశ్వామిత్రుల వాళ్ళ గర్వం సర్వం అణిగిపోవడం కోసం అలా చేశాడు పరమేశ్వరుడు. పరమేశ్వరుడు ఇచ్చిన సమస్తాస్త్రాలు కూడా వశిష్ఠుల వారి యొక్క బ్రహ్మదండం ముందు నిలవలేదు. అన్ని అస్త్రాలు విఫలమయ్యాయి. ఆయన బయలుదేరేట తిట్టుకున్నాడు. ఈ బ్రహ్మ విద్య ముందు ఈ క్షాత్రియ ధర్మం ఏమాత్రం పనిచేయడం లేదు. స దక్షిణాం దిశాం గత్వా మహిష్యా సహరాఘవ తతాప మరమం ఘోరం విశ్వామిత్రో మహాతప ఫలమూలాసునో దాంత చకార సుమహాతప. తిట్టుకున్నాడు తన తాను, తపస్సుకు బయలుదేరేట. ఆయన గోళ ఏమిటయ్యా అంటే వశిష్ఠుడి వాడంతటి వారు కావాలి తపస్సు చేసి. ఆ బ్రహ్మ విద్య తనకు రావాలి, తన బ్రహ్మత్వాన్ని పొందాలి. ఇప్పుడు అది మనస్సులో పట్టుకుంది. దక్షిణ దిశగా బయలుదేరేట్టింది బాజీతో సహా. బయలుదేరి కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసేట. పూర్ణే వర్షహస్త్రేతు బ్రహ్మ లోకపితామహ అబ్రవీన్ మధురం వాక్యం విశ్వామిత్రం తపోధనం. తపస్సు చేయగానే 1000 ఏళ్ళు పూర్తి అయిన తర్వాత బ్రహ్మగారు వచ్చారట. అడుగుతున్నట్టు, ఓ కౌశిక, ఏం కావాలయ్యా? నువ్వు చేసిన ఈ 1000 ఏళ్ల తపస్సుకి నువ్వు రాజఋషి అయ్యావు. ఇక నుంచి నేను లోకం రాజఋషి అని పిలుస్తుందోయ్ అన్న. లోకాలను సృష్టించేటువంటి మహా తేజస్సున బ్రహ్మదేవుడు అంతటి వాడు వచ్చి సత్యలోకం నుంచి ఆ రాజర్షి అనే బిరుదునిచ్చాడు. ఆ తపస్సు వల్ల రాజర్షి అయ్యావు అంటే ఇంకా రాచరికం పోలేదు, ఇంకా లోపల అహంకారం, కోపం, క్రోధం అన్నీ ఉంటాయి. అందుకే రాజర్షి పదవిని ఇచ్చాడు ఆయన. కాబట్టి రాజర్షి అయ్యామని చెప్పి ఆయన చక్కగా సత్యలోకానికి వెళ్ళిపోయాడు. విశ్వామిత్ర వారు బ్రహ్మ యొక్క వచనాలు విని సిగ్గుపడ్డాట. ఒకప్పుడు రాజునే, ఇప్పుడు రాజర్షిని అయ్యాను, పెద్ద తేడా ఏముంది? అప్పుడు సైన్యం కూడా ఉండేది, ఇప్పుడు సైన్యం ఉండదు కానీ రాజునే ఇంకా బ్రహ్మత్వం ప్రాప్తి కాలేదు. సిగ్గుపడ్డట్ట. తలంచుకున్నాడు. నేనింత తపస్సు చేసినా ఇవి కొన్ని స్థాయిలండి. రాజఋషి, ఋషి, మహర్షి, బ్రహ్మర్షి, ఒక్కొక్క స్థాయి ఎదుగుతూ వెళ్ళాలి. వాటికి ఏది ప్రాతిపదిక? మన నడవడికే ప్రాతిపదిక. ఈ నడవడికని బట్టి స్థాయి. ఇప్పుడు మనం చెప్పుకోవాలంటే డిగ్రీలు చదవడం వల్ల డిగ్రీలు వస్తాయేమో కానీ నైపుణ్యం వస్తుందా? నాలన్నట్టు కొనుక్కుంటా డాక్టరేట్ కూడాను. స్టేట్ ఫస్ట్ ర్యాంకుల వల్ల అనుభవం రాదండి, ర్యాంకుల వల్ల ప్రావీణ్యం ఉండదు. ర్యాంక్ వస్తే ర్యాంకులాగా ఉంటావు. నీ యొక్క పరివర్తన, ప్రవర్తన, నీ నైపుణ్యాన్ని బట్టి నీకు విలువ. ర్యాంకులే. ఎన్ని ఫస్టులు వచ్చినాను కనుక విశ్వామిత్రుల వారు 1000 ఏళ్ళు తపస్సు చేస్తే ఆయనకు వచ్చింది బ్రహ్మర్షి పదవి వచ్చింది, రాజర్షి పదవి వచ్చింది. రాజర్షిగా ఉన్నాడు తప్ప
ఆ మానసిక దౌర్బల్యం ఇంకా పోలేదు ఆయనకి. సిగ్గుపడ్డాడు, చాలా తప్పించాడు. సరే, విచిత్రం చూడండి, ఈయనకన్నీ పరీక్షల్లా ఉన్నాయి. ఆ రోజుల్లో ఏతిస్నివే కాలే సత్యవాది జియేంద్రియ త్రిసంకృతి విఖ్యాత ఇక్ష్వాకులవర్ధన. ఆ రోజుల్లో మీ ఇక్ష్వాకు వంశంలో త్రిశంకుడు అని చెప్పి ఒక మహారాజు గారు పరిపాలన చేస్తున్నాడు. ఇక్ష్వాకు వంశంలో ఎవరొచ్చినా వారి గురువు గారు వశిష్ఠుల వారే, ఎంతమంది ఆ వంశంలో వచ్చినప్పటికీ. అటువంటి త్రిశంకుడు ఒకసారి వశిష్ఠుల వారి దగ్గరికి వెళ్ళి అడుగుతున్నట్టు, సవ వశిష్టం సమామాయ కథమాయాస చింతతం అసఖ్యమతి చాప్యుక్తో వశిష్ఠేన మహాత్మన తస్య బుద్ధి సమాత్మాన యజేమితి రాఘవ గచ్చయ్యం ససరేణే దేవానాం పరమాంగతి. గురువుగారిని అడిగేట్టు, గురువుగారు నేను ఈ శరీరంతో స్వర్గానికి వెళ్ళాలి అన్నట్టు. వశిష్ఠుల వారు సాధ్యం కాదురా అబ్బాయి అని చెప్పారు. దీనివల్ల సాధ్యం కాదు. ప్రత్యాఖ్యోతో వశిష్ఠేన సజౌ దక్షిణాం దిశం తతసత్సిద్ధ్యంత పుత్రాస్తస్య గోతో నృప. అంటే వశిష్ఠుల వారు పంపలేక సాధ్యం కాదన్నారా, త్రిశంకుడికి అర్హత లేక సాధ్యం కాదన్నారా? గురువుగారు ఒక మాట అన్నారు, అర్థం లేకుండా మాట్లాడగా అందులో వశిష్ఠుడు అంత వారు మాట్లాడతాడా? నాలాంటి వాడైతే పేల్తాడు. కానీ ఆయన ఒక మాట అన్నాడంటే నీకు నిజంగా అంత ధర్మపరాయణము గురువుమే భక్తి ఉన్నవాడు అయితే ఏం చేస్తావు? నువ్వు అడుగుతావు, దీనివల్ల సాధ్యం కాదు చెప్పండి గురువుగారు అని అడగాలి. అప్పుడు ఆయన చెప్తారు, ఒరే నీ యొక్క అనుభవం, నీ యొక్క శక్తి, నీ తపస్సు, నీ ధర్మం దీనికి సరిపోదురా అబ్బాయి నువ్వు ఈ పని చేయడానికి. ఇంకా ఏదో ఆర్జించాల్సి ఉంది, అది ఆర్జించిన తర్వాత చూద్దామని చెప్తాడు. లేకపోతే నేను అసమర్థుడుని రా నాయన, నా వల్ల కాదని చెప్తాడు. ఈయన ప్రశ్న వేయలేదు, అని సమాధానం చెప్పలేదు. పోనీ ఊరుకున్నాడు త్రిశంకుడు? మనం అనుకున్నది గురువుగారు చెప్పాలి తప్ప ఆయన దగ్గరికి వెళ్ళి కొంతమంది వస్తూ ఉంటారు. హైదరాబాద్ టికెట్లు తీసేసుకుంటాడు రేపు సాయంత్రానికి. ఈవేళ మధ్యాహ్నం వచ్చి గురువుగారు రేపు హైదరాబాద్ వెళ్ళడం బాగుంటుందో చెప్పండి అంటే బాగుందని చెప్పాలా బాగోలేదని చెప్పాలి? నువ్వు ప్రిపేర్ అయిపోయావు, వెళ్ళడానికి టికెట్లు తీసేసుకున్నావు, ఈవేళ వచ్చి నన్ను అడుగుతున్నావు, నేను కాదంటే టికెట్లు క్యాన్సిల్ చేసుకుంటావా? అబ్బాయి టికెట్లు తీసేసుకుని మరి వెళ్ళిపో, మరి అడగడం ఎందుకు? ఇంకా గడుసు వాళ్ళు ఉంటారండి, పెళ్ళి ఫిక్స్ చేసుకుంటారు అమ్మాయికి అబ్బాయికిను. అప్పుడు వస్తారు, చూడండి ఒకసారి గురువుగారు ఎలా ఉందో. ఒరే నువ్వు ఫిక్స్ చేసిన చూడడం ఎందుకురా, మరి బాగోలేదన్నాను మానేస్తావా? అబ్బాయి లేదండి అన్నీ మరి మాట్లాడుకుంటారు ఎందుకు వచ్చి నా దగ్గరికి? రాకూడదుగా. అంటే గడుసు అన్నమాట. అంటే వాళ్ళంతా త్రిశంకులు లాంటి వాళ్ళే. ఇప్పుడు ఈయన ఏం చేశారంటే మనం అనుకున్నది గురువుగారు చెప్పాలి. రేపు టికెట్లు తీసుకున్నాను కాబట్టి రేపు బాగుందని చెప్పారు ఆయన, అంతే. అప్పుడు అమ్మాయ మనం సంబంధం కుదురు చేసుకున్నాం, మాట్లాడుకున్నాం కాబట్టి బాగుందని చెప్పారు ఆయన. అప్పుడు మనకు సాటిస్ఫాక్షన్. నువ్వు అనుకున్నది చెప్పడం కోసం గురువుగారి దగ్గరికి వెళుతున్నావా, లేదా అసలు మంచో చెడో తెలుసుకోవడం కోసం గురువుగారి దగ్గర ఇది ముందు ఆలోచించుకోవాలి. ఇప్పుడు త్రిశంకుడు ఇక్ష్వాకు వంశంలోనే ప్రభవించాడు. గురువుగారిని అడిగారు ఈ శరీరంతో స్వర్గానికి వెళ్ళాలని చెప్పాను. ఆయన కుదరదని చెప్పారు. ఈయన ఇంకో ప్రశ్న వేయలేదు, అని సమాధానం చెప్పలేదు. వెంటనే వశిష్ఠుల వారికి 100 మంది పుత్రులు ఉన్నారటండి. అక్కడికి పరిగెట్టుకుపోయాడు. వశిష్ఠ దీర్ఘ తపస తపో యత్ర హితే తిపి త్రిశంకు సమహాతేజ శతం పరమభాస్వరం. ఈ 100 మంది వశిష్ఠ మహర్షి యొక్క పుత్రుల దగ్గరికి వెళ్ళేట. వశిష్ఠపుత్రాన్ దదృశే తప్యమానాన్ యశస్విన శోభగమ్య మహాత్మా సర్వనేవ గురోసుతాన్. ఓ వశిష్ఠపుత్రులారా, నేను ఈ శరీరంతో స్వర్గానికి వెళ్ళాలనుకుంటున్నాను. ఇదివరకు వెళ్ళిన వాళ్ళు లేరా? అర్జునుడు వెళ్ళాడు, శరీరంతోనే వెళ్ళాడే. మనకు మహాభారతంలో వస్తాయి ఘట్టాలు అవన్నీ కూడా. వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. ఈయన కుదరలేదంటే నీకు ఆ స్థాయి ఇంకా రాలేదు. కాబట్టి వా పుత్రుల దగ్గరికి వెళ్ళి చెప్తున్నారట, శరణం వహ ప్రపద్యేహం శరణ్యాన్ శరణాగత ప్రత్యాఖ్యాతోస్మి భద్రంవో వశిష్ఠేన మహాత్మన. వశిష్ఠపుత్రులారా మీకు శరణం, మిమ్మల్ని శరణ వేడుతున్నానయ్యా. నేను మీ నాన్నగారు నువ్వు కోరే ఈ శరీరంతో సశరీరంగా స్వర్గానికి వెళ్ళాలని చెప్పి ఆయన కాదన్నారు. మిమ్మల్ని అర్థిస్తున్నారు, మీరు నన్ను ఏమైనా పంపుతారా? ఎన్నో యజ్ఞాలు చేశాను, యాగాలు చేశాను, మరి నా వంటి వాడికే శరీరంతో స్వర్గానికి వెళ్ళే అర్హత లేకపోతే ఇంకెలాగా? మనం కూడా బోళ్ళు పూజలు చేస్తూ ఉంటాం కదా. అసలు నేను చెయ్యని పూజ లేదండి, ప్రతి ఏకాదశి ఉపవాసం చేస్తాను, ఎలా చేస్తున్నావో కూడా చూసుకోవాలి. కాబట్టి ఎన్నో యజ్ఞాలు చేశాను, ఎన్నో యాగాలు చేశాను, మీ తండ్రి గారు కాదన్నారు. యుష్టుకామ మహాయజ్ఞం తదజ్ఞాన మహార్దత గురుపుత్రావహం సర్వాన్ నమస్కృత్య ప్రసాదయే. కాబట్టి ఆయన కాదన్నారు, కాబట్టి మీ దగ్గరికి వచ్చాను. శిరసా ప్రణతో యాచే బ్రాహ్మణాంశ సంస్థాన్ తేమాం భవంతు సదృశ్యం యజయాజంతు సంహిత సశరీరో యదావాహం వి దేవలోకమవాప్నుయాత్. నన్ను ఈ శరీరంతో మీరు స్వర్గానికి పంపుతారా?
వెంటనే మనమైతే ఆయన కాదంటే తప్పకుండా నేను చేసేస్తాను, మీకు ఎందుకు రండి కూర్చొని అలాగంటాం. ప్రత్యాఖ్యాతో వశిష్ఠేన గతిమాన్యం తపోధనా గురుపుత్ర నృతే సర్వాన్ నాహం పశ్చిమ కాంచన ఇక్ష్వాకుణాం హి సర్వేషాం పురోధా పరమాగతిం. ఓ త్రిశంఖు, ఇక్ష్వాక వంశంలో ఎవరు ప్రభవించిన వారందరికీ అనాది కాలంగా వస్తున్న పరమగురు వశిష్ఠుల వారే. వీరు కూడా మా తండ్రి అని చెప్పట్లేదు, మా గురువు గారు, ఆయనే గురువు. అటువంటి గురువు కాదంటే ఆయన్ని కాదని మా దాకా వచ్చావు, ఏమిటయ్యా నీ జ్ఞానం, ఏది నీ ధర్మం? ఇదా? ఈయన కాదంటే ఆయన కాదని నువ్వు ఆయన దగ్గర పర్యటన అయితే ధర్మమా నీకు? నువ్వు పుట్టిన వంశం ఎలాంటి వంశంలో పుట్టావు? ఇక్ష్వాక వంశంలో పుట్టి మీ వంశానికి అనాది కాలంగా వస్తున్న గురువు వశిష్ఠుల వారు కాదంటే ఆయన్ని కాదని మా దగ్గరకు వచ్చావా? అదలా సాధ్యమయ్యే పని కాదు. ఇక్ష్వాక ప్రభువులందరికీ వశిష్ఠుడే పరమగురువు, పరమగతి. విద్వాంసుడైన గురువు, మామూలు గురువు కూడా కాదు ఆయన, విద్వాంసుడైన మహానుభావుడు. అటువంటి గురువును కాదని మా దాకా వచ్చావు. సతానందుల వారు చెప్తున్నారు, తతస్త్రిశంకోర్వచనం శ్రుత్వా క్రోధ సమన్వితం ఋషిపుత్రం సతం రామ రాజా మదనమబ్రవీత్. ఎప్పుడైతే ఈ మాటలు శతశంకుడు మాట్లాడాడో 100 మంది పుత్రుడికి ఆగ్రహం, కోపం వచ్చిందిట. అటువంటి మహాపరమ గురువును కాదని మా దాకా వస్తావా? ప్రత్యఖ్యాతో హి దుర్భేదో గురుణా సత్యవాదిన తం కథం సమతిక్రమ్య శాంతముపయేసాత్ ఇక్ష్వాకుణాం హి సర్వేషాం పురోధా పరమో గురు నచాతిక్రమతం సత్యం వచనం సత్యవాదిన. నువ్వు సత్యవాదివైతే, ధర్మాత్ముడవైతే గురువు చెప్పింది చెప్పినట్టు చేసి తీరవలసిందే. ఆయన కాదంటే ఇక కాదు. ఆయన కాదన్నది మేము ఎలా చేస్తామనుకున్నామయ్యా? అసత్యమితి వాచోం వశిష్ఠో భగవాన్ ఋషి. మామూలు ఋషి వశిష్ఠుల వారు, మామూలు వారు ఆయన. తవయం వై సమూహూర్తం కృతం శక్తా కథం తవ. పరమధర్మాత్ముడు, వేదాంగాలు తెలిసినటువంటి వారు. కాబట్టి ఆయన కాదంటే అది ఇక చెయ్యవలసిన వాడు ఎవడూ లేడు లోకంలో. కాబట్టి ఆ ప్రయత్నం మానుకో, నీ సంకల్పం వెనక్కి తీసుకో అన్నట్ట. తేషాం తద్వచనం శ్రుత్వా క్రోధ పౌర్యా కులక్షరం సరాజా పురవైస్తం ఇదం వచనమబ్రవీత్ ప్రఖ్యాతోతిస్మి గురూణాం గురుపుత్రేవే సదైవచ అన్యాం గతిం గమిష్యామి స్వస్తివోసు తపోధనాః. త్రిశంకుడు ఊరుకోలేదుట. ఆయన అన్నట్ట, సాక్షాత్తు బ్రహ్మమానస పుత్రుని వశిష్ఠ మహర్షి గారు కాదంటే, ఆయన పుత్రులు కూడా చేయనంటే, వినండి అయ్యా, మీరు కాకపోతే ఇంకో గురువు గారి దగ్గరికి వెళతానన్నాడు. ఇంకా అద్భుతంగా ఉంది. వశిష్ఠుల వారు కాదన్నారు, పుత్రుడు కాదన్నారు. మీ వల్ల కాకపోతే ఇంకో గురువుని ఆశ్రయిస్తాను, ఇంకో దగ్గర చేసుకుంటాను. ఇప్పుడు ఈయన ఇక్ష్వాకులో పుట్టిన రాజు అనుకోవచ్చా మనం? ఈ మాట అనేసరికి చాలా ఆగ్రహం కలిగింది తండ్రి ఆ 100 మందికి కూడా. ఛీ దుర్మార్గుడా, మీ వంశ గురువు తరతరాల నుంచి వచ్చిన బ్రహ్మమానసపుత్రుని వశిష్ఠుల వారు కాదంటే ఆయన్ని కాదని మా దాకా వచ్చింది కాక, మేము కూడా కాదంటే గురువునే మార్చేస్తున్నావురా నువ్వు. కాబట్టి నీవు చండాలుడు అవుతావని శపించారట. ఆ శాప కారణం చేత చాలా భయపడ్డాడు. రాత్రి ఇంటికి చేరాడు. అతరాత్రం యతీతాయం రాజా చండాలతాం గతః నీలవస్త్రం ధరో నీల పురుషో ధ్వజమూర్ధ్వజ చిత్యామాల్యం లేపచ్చ అయా సాభరణో భవేత్. ఆ రాత్రికి రాత్రే త్రిశంకుడికి శరీరం అంతా మారిపోయింది, నల్లడి శరీరం పడిపోయింది. ఆ శరీర కారణం చేత చాలా వికృత రూపాన్ని పొందాడు ఆయన. కుమిలి ఏడుస్తున్నాడు. కిమా గమన కార్యం తే రాజపుత్ర మహాబల అయోధ్యాధిపతే వీర తాపచ్చండాలతం గతః. రాత్రికి రాత్రి అయోధ్యాధిపతి ఇక్ష్వాకంసుడు త్రిశంకుడు చండాలుడైపోయాడు. అత తద్వాక్యమజ్ఞాయ రాజా చండాలతం గతః అబ్రవీత్ ప్రాంజల వాక్యం వాక్యజ్ఞో వాక్యకోవిదం ప్రత్యాఖ్యోతిస్మి గురూణాం గురుపుత్రే సదైవచ అనహ్యేతం కామం మయా ప్రాప్తో సవీర్యం. సశరీరంగా స్వర్గానికి వెళ్ళాలనుకోవడమే నేను చేసిన దోషమా? ఆ కారణంగానే కులగురు వశిష్ఠుల వారు కాదన్నారు, ఆయన పుత్రులు శపించారు. ఇక ఇంతేనా జీవితం? సశరీరో దివం మాయాం ఇతిమే సౌమ్య దర్శనం మయా చేష్టం కృతుశతం తచ్చనాప్యేత ఫలం. ఇప్పటికి 1000 యజ్ఞాలు చేశాను నేను నా జీవితంలో. నాకు ఆ మాత్రం అర్హత లేదా? అనృతం నోక్తపూర్వం మే చ వక్షే కదాచన కృత్యేష్వపిగత సౌమ్యం క్షత్రధర్మేణ చేసపి. ఈ క్షాత్రధర్మం అన్నది ఇంత క్లిష్టమా, ఇంత దుర్భిక్షమా ఇది అని చెప్పి చాలా ఆలోచన చేసేట. చేసి ఈయన బయలుదేరాడు చక్కగా. ఎవరిని ఆశ్రయించారడి అంటే విశ్వామిత్రుల దారికి వెళ్ళిపోయాడు సరాసరి. అక్కడికి వెళ్ళి ఆయన ప్రార్థన చేస్తున్నట్ట.
ఉక్తవాక్యం తు రాజానాం కృపయా కుస్తుతాత్మజః అబ్రవీద్ధరం వాక్యం సాక్షాత్ చండాల రూపిణం. చండాల రూపంతో వికృతంగా ఉన్నటువంటి రాజుగారు వెళ్ళి కుసుకపుత్రుడైనటువంటి గాదితనైనటువంటి విశ్వామిత్ర వారి నుంచుని ఆయన ప్రార్థన చేసేట. ఇక్ష్వాక స్వాగతం వత్స జనామిత్వాం సుధార్మికం శరణం తే భవిష్యామి మాఖైషి నృపపంగవ. ఇక్ష్వాకం సనయేంద్ర నీకు స్వాగతం, పోయి రారా కూర్చో, ఏమిటి ఎలా ఉన్నావు, ఎలా తయారయ్యో, కలరే మారిపోయింది. అడగగానే చెప్పేట. వశిష్ఠుల వారిని ఎలా అడిగానయ్యా మహానుభావ, ఆయన కాదన్నారు. ఆయన పుత్రులను అడిగాను, వారి అహంగా శపించి పడేయారు నన్ను. కాబట్టి నా కోరిక ఇది, ఈ శరీరంతో స్వర్గానికి వెళ్ళాలి. ఆ కోరిక తీరదా? వెంటనే విశ్వామిత్రుల వారు హస్తప్రాప్తమహం మన్యే స్వర్గం తవ నాధిప యస్వం కౌశకమాగమ్య శరణ్య శరణాగత. ఇక భయం లేదోయ్, విశ్వామిత్రుల వారి దగ్గర కూర్చో నువ్వు. ఆయన ఆదరించేట. ఈయనకు ఉన్నటువంటి పెద్ద ఇదేమిటయ్యా అంటే వశిష్ఠుల వారిని ప్రాభవించాలి, అదొక్కడే పెట్టుకున్నాడు, ఇంక మనసులో ఏమీ లేదు ఈయనకి. కాబట్టి ఎప్పుడైతే వశిష్ఠుల వారిని కాదని, మనలో కూడా ఉంటారు, ఒకళ్ళని కాదని వచ్చేస్తా, మీరు నా దగ్గర వచ్చారు కాబట్టి మీకు తిరిగిలేదని చెప్తూ ఉంటాను అలాంటాడు. ఆయన దగ్గరికి వెళితే ఏమో కానీ నేను చేసి పెడతాను మీకు ఎందుకు. ఈయన కోపమంతా విశ్వామిత్రుల మీద, ఆయన ఏ విధంగా అయినా ప్రాభవించాలి, అదొక్కడే మనసులో ఉంది. కాబట్టి వెంటనే ఈ త్రిశంకుణ్ణి ఆహ్వానం చేసి కూర్చోబెట్టి నేను పంపుతాను స్వర్గానికి. వశిష్ఠుల వారు పంపితే గాడిదగుడ్డు. ఆయన కూర్చోబెట్టాట. శిష్యుని పిలిచాడు. ఆయనకి శిష్యులు ఉన్నారండి, ఎవరి శిష్యులు వాడికి ఉన్నారు. మూర్ఖుడికి శిష్యులు, విద్వాంసుడికి శిష్యులు ఉంటారు. ఏ శిష్యులు వారే. శిష్యుని పిలిచేట. నాయనలారా వెళ్ళండి, భూమండలం మీద ఏ ఏ ప్రాంతాల్లో ఏ ఏ దిక్కున్న ఏ ఏ మహర్షులు ఉన్నారో, ఎటువంటి విద్వాంసులు వేదవేత్తలు ఉన్నారో వారందరినీ పిలుచుకురండి. విశ్వామిత్రుల వారు గొప్ప యాగం చేస్తున్నారు. ఆ యజ్ఞంలో త్రిశంకుని సశరీరంగా స్వర్గానికి పంపబోతున్నారు. కాబట్టి అందరూ వచ్చి ఆ యజ్ఞాన్ని శుభం చేకూర్చాలి. అందరూ భయపడ్డారు. వెళ్ళకపోతే ఏం చూపిస్తాడో, మళ్ళీ అయినా అసలే కోపిస్తాడు. కొంతమంది భయం చేత వెళతారండి అని చెప్పి అనుకుని ఇంకో మాట కూడా చెప్పేట. నాయన ఎవరైనా కనుక రానని అంటే, రానని వారు ఏమైనా మాట్లాడి ఉంటే అవి కూడా నాకు చెప్పండి అన్నట్టు. ఎందుకంటే ఎవరు మాట్లాడతారో తెలుసా ఆయనకి. వశిష్ఠుల వారు మాట్లాడతారు, ఆయన యొక్క శిష్యులు లేదా ఆ పుత్రులు మాట్లాడతారు. కాబట్టి యజ్ఞానికి రానన్నవారు, రాకుండా ప్రగల్భాలు పలికిన వారు, వారు ఏమేం మాట్లాడారో అవన్నీ కూడా మాకు చక్కగా పోసగుచ్చినట్టు చెప్పాలి. కాబట్టి అవన్నీ ఆజ్ఞలు వేశారు. వెళ్ళారు శిష్య బృందం అంతాను, ఎంతోమందిని పిలుచుకొచ్చారు. వశిష్ఠుల వారి దగ్గరికి వెళ్ళలేదు, పుత్రుల దగ్గరికి వెళ్ళారు. వారు రారమ ససేమిరా చెప్పారట. ఏం పెడుతున్నారు ఆయన చెప్తున్నారు వశిష్ఠుల వారి పుత్రులు. క్షత్రియో యజునో యస్య చండాలస్య విశేషత కథం సదసి భోక్తారో హవిష్యస్సు సురర్ష్య. వెళ్ళినటువంటి ఈ శిష్యులతో వశిష్ఠుల వారి యొక్క పుత్రులు మాట్లాడుతున్నట్ట. యజ్ఞం చేసేవాడు చండాలుడు, చేయించేవాడు క్షత్రియుడు. అలాంటి యజ్ఞానికి దేవతలు ఏ విధంగా వచ్చి అవిస్సులు పుట్టుకుంటారో చెప్పండి అయ్యా నాకు అన్నారట. అంటే ఏమంటే క్షత్రియుడు యజ్ఞం చేయకూడదా, చండాల యజ్ఞం చేయకూడదా అని కాదు, ఎవరైనా చేయొచ్చు. మహాభారతంలో విదురుడు దాసీపుత్రుడు. దాసీపుత్రుని విదురుడు ధర్మాత్ముడు. ఆయన నడవడిక, ఆయన శీలాన్ని తీర్చిదిద్దింది. కృష్ణ భగవానుడికి విదురుడు అంటేనే ప్రీతి. పుట్టుక వల్ల కాదండి, మన యొక్క నడవడిక వల్ల, మన మానసిక ప్రవర్తన వల్ల మనకు యోగ్యత ఏర్పడుతుంది. వశిష్ఠుల వారు పుత్రులు అడుగుతున్నారు, ఎవరు చేస్తున్నారు యజ్ఞాన్ని? చండాలుడు యజ్ఞం చేస్తున్నాడు, చేయించేవాడు క్షత్రియుడయ్యా. ఆయన పరమ కోపిష్టి, అహంకారి. గురువును మార్చేసిన వాడు వీడు త్రిశంకుడు. అలాంటి వారు యజ్ఞం చేయిస్తే దేవతలు ఎలా వస్తారనుకుంటున్నారు అసలు మీరు? మనం చేసే పూజల్లో కూడా మాలలు వేస్తుంటాం, పూజలు చేస్తుంటాం. ఎన్నిసార్లు మాలేసో నీ గురుత్వం మాల వేయడం 18 సార్లు 16 సార్లు శబరిమలతో గురుత్వం రాదండి. అన్నిసార్లు మాల వేసిన తర్వాత నీలో వచ్చిన పరిపక్వతను గురుత్వం. అలా గురుత్వం రావాలంటే కొన్ని బోర్డు బస్సులు వ్యాన్లు వాటిలో కూడా గురుత్వం రావాలి. అక్కడే బోర్డు జీవరాశులు ఉన్నాయి, పుళ్ళు సింహాలు, వాటి గురుత్వం రావాలిగా. 16 సార్లు 18 సార్లు వెళితే నీ గురుత్వం వచ్చేస్తుంటే అక్కడ ఉన్న సింహాలు పుళ్ళు ఈ పాటికి ఎన్నో పరమ గురువులు అయిపోయి ఉండాలి, వశిష్ఠులంత స్థాయి వెళ్ళిపోయి ఉండాలి. వెళుతున్నాయా? అప్పుడు అదే, అప్పుడు సెల్ ఫోన్ చూస్తూనే ఉంటాడు, నాలంటే మాల వేసుకుని. ఆ రీల్సే ఉత్తప్పుడు అవే రీల్స్, అప్పుడు అవే రీల్స్. ఇంకో విచిత్రం, మాలందుకు వేస్తున్నావురా? మా ఇంటి పక్క ఆంటీ అంకుల్ గారు వేస్తున్నారండి, మా ఫ్రెండ్ వేస్తున్నాడు, అందరూ కలిసి కూర్చొని కబుర్లు చెప్పుకోవడం కోసం అక్కర్లేని సుదంతా పెడుతుంటారు. సరే, మన ప్రశ్న ఎక్కడో పోతుంది. కాబట్టి నీకు గురుత్వం నీ నడవడికని బట్టి దేవతలను అనుగ్రహిస్తారు తప్ప నీ యొక్క జన్మను బట్టి కాదు.
కాబట్టి చేయించేవాడు పరమ కోపిష్టి అహంకారి. తపస్సు చేశాడు, బ్రహ్మగారు ప్రత్యక్షం అయ్యాడు, రాజర్షి అయ్యేవని చెప్పాడు. అహంకారం పోయిందా? వశిష్ఠుల మేర ఉన్నాడు కోపంతో త్రిశంకుని స్వర్గానికి పంపాలని చూస్తున్నాడు ఆయన. ఎలా కుదురుతుంది? దానివల్ల దేవతలు ఎలా వస్తారయ్యా? వచ్చి ఏ విధంగా హవిస్సులు స్వీకరిస్తారు? ఇది జరిగే పని కాదు, పొమ్మన్నారు. సరే చూడండి, వచ్చారు శిష్యులు, చెప్పారు వశిష్ఠుల వారికి, ఏ దోషయంత్య దుష్టం మాతప ఉగ్ర సమస్థితం భస్మీభూత దురాత్మానో భవిష్యంత సంశయ. ఎప్పుడైతే శిష్యులు ఏ మాటలు చెప్పారో, మన నిజంగా విశ్వామిత్రుల వారి మనస్సునందు ఏమాత్రమైనా కాస్త ధర్మం, భగవద్భక్తి ఉంటే చాలా సౌమ్యంగా మాట్లాడాలి కదా. ఆయన ఏం చెప్తున్నాడు చూడండి. ఏ దోషంచ దుష్టం, ఎవడి విధంగా నన్ను దూషించాడో వారంతా కూడా భస్మీభూతులైపోతారు, మాడి మసిపోతారు. అంతేనా? అద్యతే కాలపాసేన నేత వైవస్వదక్షయం సప్తజాతి శతాన్యాచ మృతామాస్యంతు సర్వసహ. 700 జన్మలు కుక్క మాంసం తిని బ్రతికే వాళ్ళగా బతుకుతారు. ఇంకో 700 జన్మలు వికృతాకారాలతో చండాలనే బతుకుతారు. ఈ మాటలు నచ్చా మరి విశ్వామిత్రుల వారు? శపించబడేహేడండి. మహోదయస్తు దుర్బుద్ధి మామదుష్యం హృదాశ్రుతం దూషిత సర్వలోకేషు నిషాదత్వం గమష్యతి. నిషాదులై, కిరాతులై అందరినీ చంపుకు తింటూ ఇంకో 700 ఏళ్ళు బ్రతుకుతారు. సమస్త పురాణుల్ని హింసిస్తారోయ్ అని ఆ 100 మంది వశిష్ఠ మహర్షి పుత్రులకి శాపాన్ని విధించేశారట విశ్వామిత్రుల వారు. తపోబలహతాన్ కృత వాసిష్ఠోన్ మహాయదాన్ ఋషి మధ్యే మహాతేజ విశ్వామిత్రోభ్యభాషత. విశ్వామిత్రుల వారు వశిష్ఠ పుత్రులు శపించబడేసినటువంటి విషయాన్ని అక్కడ పండితులందరి ముందు ఈ మాటలు మాట్లాడి మిగిలినవాడు భయవేసింది. ఊరు నాయన, ఇప్పుడు మళ్ళీ మనం కనుక వెనక్కి తిరిగి వెళితే మన కూడా శపిస్తాడు ఈయన. ఎందుకు వచ్చిన గొడవా? ఏదో మంత్రాలు చదివేసి మన పని మరి చేసేస్తే మన దక్షిణ మనకు వస్తుంది, మనం వెళ్ళిపోవచ్చు అని చెప్పి అనుకుని యజ్ఞం ప్రారంభం చేశారట. చక్కగా ఆ యజ్ఞ బలం చేత విశ్వామిత్రుల వారి తపశ్శక్తినంతా ధారపోసి త్రిశంకుణ్ణి స్వర్గానికి పంపుతున్నారట. తతక్రోధమావిష్టో విశ్వామిత్రో మహాముని సమువత్యమంజసక్రోధ త్రిశంకున్ ఇదమబ్రవీత్ పశ్చిమే తపసో వీర్యం స్వార్జితస్య నరేశ్వర ఏషత్వం సశరీనే నయామి స్వర్గమోపజాహ. నా యొక్క తపశ్శక్తి, వీరి యొక్క వేదాధ్యయన కారణం చేత ఓ త్రిశంకుడా, ఇప్పుడే నువ్వు ఇక్కడి నుంచి సశరీరంగా స్వర్గానికి వెళ్ళదవుగాక అన్నారంతే. లేస్తున్నట్టు పైకి త్రిశంకుడు, కూర్చున్నవాడు కూర్చున్నట్లుగా ప్రయాణం అవుతున్నాడు. ఉక్తవాక్యే మౌనం తస్మిన్ సశరీరో నరేశ్వర తమం జగామ కాకుస్తా మునీనాం పశ్చితాం తదా దేవలోక గతం దృష్ట్వా త్రిశంకుం పాపనాశన సహా సర్వైశ్వరగణై ఇదం వచనమబ్రవీత్. పైకి వెళ్ళేట ఇంద్రసభలోకి వెళ్ళిపోతున్నట్టు చూశాడు దేవేంద్రుడు. ఎవర్రా వీడు ఇలాంటి శరీర వేసుకు వచ్చేస్తున్నాడు స్వర్గానికి? వీడు ఆగండి అక్కడ అన్నాడు. ఆగాడు. సరే, దేవేంద్రుడు అన్నాడు, నువ్వు ఇక్కడి నుంచి ఇలాగే క్రింద పడిపోదు కాక. తల్ల క్రిందుగా పడుతున్నట్టు కింద త్రిశంకుడు, కాళ్ళు పైకి తల కిందకే ఉన్నాయి. అయం రాజా మహాభాగ గురుశాప పరక్షత శశరీరో దివం యాతం నార్హత్యేవ తపోదనా. గురుదూషణ చేసిన వాడి, గురుమాట లెక్క చేయని వాడికి స్వర్గంలో స్థానం ఏంటి? గెంటండి కిందకన్నాడు. వెంటనే దేవదూతలు త్రిశంకుని కిందకి గెంటేస్తే తల క్రిందకి కాళ్ళు పైకి ఉండి తల క్రిందులుగా త్రిశంకుడు భూమి మీద పడుతూ అరుస్తున్నాట. విశ్వామిత్ర మహర్షి గారిని చూసి, మహర్షి దేవేంద్రుడికి గెంటేశుడై క్రింద పడుతున్నాను నేను అని చెప్పనగానే చూశాడు. ఆగ్రహోదగ్ధుడయ్యాడు విశ్వామిత్రుల వారు. అయ్యి వెంటనే ఉన్నవాడిని ఉన్నట్టుగా పైన ఆపాడు. ఆపి, నేను 1000 ఏళ్ళు చేసి బ్రహ్మగారు వచ్చి బ్రహ్మర్షిని పిలిచినటువంటి తపశక్తి నా దేవేనా ఉంటే ఈ సృష్టికే ప్రతి సృష్టి చేస్తాను నేను. ఇంకో దేవేంద్ర లోకాన్ని, ఇంకో జ్యోతిష్ మండలాన్ని, నక్షత్ర మండలం ఏర్పాటు చేస్తానని చెప్పి ఈ నక్షత్ర మండలానికి వేరుగా ఇంకో నక్షత్ర మండలాన్ని సృష్టించేసేటప్పటికే దేవతల కంగారు వచ్చింది. వచ్చారు వారు విశ్వామిత్రుల వారి దగ్గరికి. మహర్షి శాంతించబోయ్, ఏమిటి, ఏం చేస్తున్నావు? ఈ కోపం ఏమిటి, ఆగ్రహం ఏమిటి? కోపంలో ఏది పడితే చేసేయడమే, సృష్టికి ప్రతి సృష్టి చేసి సృష్టి అంతా ఆపేయడమే. నువ్వు సృష్టించినటువంటి ఈ నక్షత్ర మండలం ఏదైతే ఉందో ఇది ఇప్పుడున్న నక్షత్ర మండలానికి వేరుగా ఉండుగాక. నువ్వు సృష్టించినటువంటి లోకంలో నీ త్రిశంకుడు ఉంటాడు. అందులో దేవేంద్రుడికి ఏ భోగాలు ఉన్నాయో ఆ భోగాలు త్రిశంకుడికి అక్కడ ఉంటాయి. కాబట్టి శాంతించవయ్యా అన్నారు. సరే అన్నాడు. ఇంక చేసేది ఏముంది? అప్పటికే తపశ్శక్తి అంతా పోయినకి చేసేది ఏం లేదే. ఆ తపస్సంతా పోయి ఆ విశ్వామిత్రుల వారు శాంతించారు. దేవతను తమ తమ స్థానానికి వెళ్ళిపోయాడు. త్రిశంకుడు విశ్వామిత్రుల వారు సృష్టించినటువంటి ఆ విశేషమైన ఇంకొక లోకంలో పడి ఉన్నట్ట. మళ్ళీ బాధ కలిగింది. విశ్వామిత్రో మహాత్మాద ప్రస్తుతాన్ ప్రేక్షితం ఋషీన్
అబ్రవీన్నరసార్థోల సర్వాంస్తాన్ వనవాసిన, నా తపస్సు అంతా పోయింది, మళ్ళీ తపస్సు చేయాలి అని పశ్చిమ దిక్కుకు బయలుదేరి పుష్కర క్షేత్రం చేరుకున్నాడు. అక్కడ తపస్సు ప్రారంభం చేసేట. అక్కడ మహానుభావుడు ఏవముక్త మహాతేజ పుష్కరేష్ మహాముని తప ఉగ్రం దురాదర్శం తేపే మూల ఫలాశయ, చాలా ఉగ్రమైన భీకరమైన తపస్సు మళ్ళీ 1000 ఏళ్ళు చేసేట. ఆయన ధ్యేయం మాత్రం పొట్టు చడడం లేదు, ఆయన బ్రహ్మరిష్టాన్ని పొందాలి, ఆ ప్రయత్నం చేస్తున్నాడు. ఎన్ని ఎదురైనా దాన్ని మాత్రం విడిచిపెట్టడం లేదు. సరే, అలా తపస్సు కొనసాగిస్తున్న పుష్కర క్షేత్రంలో మళ్ళీ ఇంకో వైకల్ప్యం వచ్చి పడింది. ఏతస్మిన్నే కాలేతు అయోధ్య అధిరాపతి అంబరీష్ ఇతి ఖ్యాతో ఇష్టం సమభవర్కణమే. ఆ రోజుల్లో మళ్ళీ 1000 ఏళ్ళు గడిచిన తర్వాత అయోధ్య నగరాన్ని అంబరీషుడు పరిపాలన చేస్తున్నాడు. మళ్ళీ ఇంకో పత్రం వచ్చింది దీనికి. ఆ అంబరీషుడు ఒక యజ్ఞాన్ని తలపెట్టాడు. ఆ యజ్ఞం చేస్తూ ఉండగా ఆ యజ్ఞంలో పశువుని కట్టిపడేశారు. ఆ పశువుని దేవేంద్రుడు అపహరించాడు. సరే, వశిష్ఠుల వారు వచ్చి అంబరీషుని హెచ్చరించేట, రాజు అయినటువంటి వాడు యజ్ఞం చేస్తున్నప్పుడు యజ్ఞ సమారంభాలు ఏమున్నాయో జాగ్రత్తగా చూసుకుని ఉండాలి. నీ యజ్ఞ పశువు మాయమైంది, ఎవరు అపహరించారో తెలియదు. దీనికి ప్రాయశ్చిత్తంగా నువ్వేం చేయాలో తెలుసా అంబరీష? 1,00,000 గోవులను ఎవరికైనా ఇచ్చి ఒక పుత్రుని తీసుకుని ఒక యువకుడిని బలివ్వాలన్నారు. చాలా గొప్ప ప్రయత్నం ఉండేది. సరే, ఎవరు దొరుకుతారు అలాగా? ఎవరిస్తారు? మీ పుత్రుడు మాకు ఇవ్వండి, యజ్ఞం చేస్తున్న బలివ్వాలంటేను. సరే, భూమండలం అంతా వెతికాడు, ఎక్కడా కూడా ఎవ్వరు 1,00,000 కాదు 1,000,000 గోవులు ఇస్తానన్నా, మణులు మాణిక్యాలు ఇస్తానన్నా ఎవరు తమ పుత్రులను వదులుకొని ఇష్టపడరుగా. ఆ విధంగా ఎవ్వరూ దానికి అంగీకరించలేదు. వెతికారు, చాలా దూరం ప్రయాణం చేశారు. సపుత్ర సంహితం తాత సభార్యం రఘునందన భృగుతుంగేన సమాసేనం రుచీకం సమదర్శన. అలా సాగి మహారాజు గారు తిన్నగా భృగుతుంగ పర్వతానికి వెళ్ళారట. అక్కడ రుచీకుడు అని చెప్పి మనం 2-3 నెలల క్రితం చెప్పుకున్నాం. రుచీకుడు ఎవరయ్యా అంటే విశ్వామిత్రుల వారి బావగారే. ఆయన సోదరి కౌశికిని వివాహం చేసుకున్నాడు. ఆ రుచీక మహర్షి గారు తపస్సులో ఉన్నారు భృగుతుంగ పర్వతం మీద. అక్కడికి వెళ్ళారు. ఆయనకి సంతానం ఉన్నారు, 9 సంతానం అంట ఆయనకి. అక్కడికి వెళ్ళి రుచీక మహర్షి గారి పాదాలకు పడి అంబరీష మహారాజు గారు వేడుకున్నారట. తమువాచ మహాతేజ ప్రణమ్యాపి ప్రసాదిత్య బ్రహ్మర్షం తపసాదీప్తం రాజర్ష తమప్రభ పృష్వా సర్వత్ర కుశలం రుచీకం తమవిదం వచ గవాం సహస్రేణ విక్రేణేషు సుతం యది. మహర్షి, మిమ్మల్ని చూస్తుంటే బ్రహ్మ తేజస్సుతో వెలుగొందుతున్నారు. నేను గొప్ప యజ్ఞం తలపెట్టానయ్యా. ఆ యజ్ఞ పశువు అపహరించబడింది. అక్కడ నేను ఒక యువకుణ్ణి, ఒక కుర్రాన్ని బలివ్వమని చెప్పి మా గురువుగారి యొక్క ఆజ్ఞ. కాబట్టి మీరేమైనా దయతెలిచి ఈ యజ్ఞానికి యజ్ఞ పశువుగా మీ పుత్రుడిని ఇస్తే తీసుకువెళ్దాం అనుకుంటున్నాను. దానికి ప్రతిఫలంగా మీకు 1,00,000 గోవులను ఇస్తాను అన్నట్టు. వెంటనే రుచికడు అన్నట్ట, నా పెద్ద కుమారుని విడిచిపెట్టను, వాడి ఎందు నాకు ప్రేమ ఎక్కువ. రుచికడు అంటే వెంటనే భార్య ఎందిట కౌశికి, నా ఆఖరి కుమారుడు ఎందు నాకు యొక్క ప్రేమాభిమానాలు చాలా ఎక్కువ, ఆఖరి కుమారుని నేను ఇవ్వనన్నట్టు. ఇక మధ్యవాడికి తప్పలేదు. తనంత తానుగా వచ్చాడండి. మధ్యలో ఉన్న పుత్రుడు వచ్చి, మహారాజా, మా తండ్రి గారికి పెద్ద కుమారుడి ప్రీతి, మా తల్లికి చిన్న కుమారుడు అంటే అభిమానము, ఇక మిగిలిన వాడిని నన్నే కదా పంపించాలిక, వారు చెప్పేది నేనే వస్తాను అడవండి అన్నాడు. అన్నాడు కానీ లోపల భయమే పాపం అని ఆ పుత్రుణ్ణి పంపించారట. ఆయన బయలుదేరుతున్నాడు. ప్రయాణం అయ్యారు. సునశ్చేపం న శ్రేష్ఠ గృహీత్వాత్ మహాయసాహ యశ్రామ్యాత్ పుష్కరే రాజా మధ్యాహ్నే రఘునందన. వీరు సాగి ఎక్కడైతే విశ్వామిత్రుల వారు పుష్కర క్షేత్రంలో తపస్సు చేస్తూ ఉన్నారో, నివసిస్తున్నారో, అక్కడికి వచ్చేరటండి మధ్యాహ్న సమయానికి. మధ్యాహ్న సంధ్యావందనాలు అంబరీష్ మహారాజు గారు చేసుకుంటారు. సైన్యంతా సేద తీరుతున్నారు. ఈ పిల్లాడికి మనస్సులో చాలా గుబురుగానే భయంగానే ఉంది. అయ్యో, యజ్ఞపు సూగు నన్ను బలిచ్చేస్తారట, మా అమ్మ నాన్న కూడా కాదనలేదు, విడిచిపెట్టేరే నన్ను అని భయపడుతూ చుట్టూ చూస్తూ ఆఖరికి విశ్వామిత్రుల వారిది చేరుకున్నట్టు. వెళ్ళి ఆయన పాదాన పడ్డాట. మేనమామగారేగా. వేడుకున్నాడు, ఏడ్చాడు, ముత్తుకున్నాడు, చూశాడు. విశ్వామిత్రుల వారు పాపం దయ కలిగింది. తస్య తద్వచనం శ్రుత్వా విశ్వామిత్రో మహాతపాహ సాంత్వాయిత్వా బహువిధం పుత్రానది మహావచ. ఆయన అన్నట్ట, నువ్వు బెంగపెట్టుకోకోయ్, నాకు పుత్రులున్నారు 9 పుత్రులు అని చెప్పి ఆ పుత్రుని పిలిచేట. పిలిచి, వీడికి బదులుగా మీలో ఎవరైనా వెళ్ళి అంబరీషుడు గారి యొక్క యజ్ఞాన్ని సఫలం చేసిరండి అన్నట్టు. వెళ్తారా అలాగా?
నాంధవాచ్చ సునస్సేపో యజ్ఞాచ్చ విఘ్నుతో భవేతు దేవతా స్తర్పతచ్చాయ మమ చాపి కృతం వచః మునేస్తు వచనం శ్రుత్వా మధుశ్చాత్ యశస్సుతాః సాభిమానం నరశ్రేష్ఠ సలీల మతమభ్రవేన్. పుత్రులు నలుగురు వచ్చి తండ్రి గారిని చూసి హేళన చేసేట. ఇదెక్కడ తండ్రివయ్యా నువ్వు లోకంలోనూ? ఎవరైనా తమ పుత్రులను కాపాడుకుని పరాయి పుత్రులను నరకడానికి పంపిస్తారు తప్ప అవతల వాడికి శరణ్యముడు కోసం తన పుత్రులను చెప్పుకునే తల్లిదండ్రులు లోకంలో ఎక్కడన్నా ఉంటారా? ఎవరుంటారు అలాగా? మేము వెళ్ళం కాక వెళ్ళమన్నట్టు నలుగురు వచ్చి ఒకే మాట చెప్పారు. కోపం వచ్చిందని విశ్వామిత్రులు మళ్ళీ కోప్పడ్డాట. కృత్వా సాపసమాయుక్తాన్ పుత్రాన్ మునిభ్రస్తదా తనస్సోప్యం ఉత్సాహవ్యాక్తం కృత్వా రక్షా విరామయం. ఆనాడు వశిష్ఠ పుత్రులకి ఏ శాపాన్నైతే ఇచ్చాడో అదే శాపాన్ని తన పుత్రులకు ఇచ్చారు. మీరు కూడా 700 సంవత్సరాలు కుక్క మాంసం తినేటువంటి చండాల వంశంలో పుట్టండి చూపించి. కోపం పోయిందా? పోలేదు. సరే, మేనల్ని పిలిచేట. పిలిచి బెంగపెట్టుకోకోయ్, అంబరీష మహారాజు గారు నిన్ను బలిపడానికి తీసుకెళ్లే ముందు చక్కగా అలంకరణ చేస్తారు, ఎర్రటి పూలమాల వేస్తారు, చందనం పోస్తారు, ఒక యోపస్తంభాన్ని కట్టేస్తారు. నువ్వు దేవేంద్రుడికి సంబంధించిన అద్భుత మంత్రాన్ని ఇస్తున్నాను, దీన్ని పఠించు, నీ ఉపద్రవం తొలగిపోతుందట. సరే అని నమస్కారం చేసి బయలుదేరి వెళ్ళాడు. అంబరీష మహారాజు యజ్ఞం కొనసాగిస్తున్నాడు. విశ్వామిత్రుల వారు చెప్పినట్టుగానే చక్కగా అలంకరణ చేసి ఎర్రటి మాలలు వేసి చందనాన్ని పూసి యోపస్తంభాన్ని కట్టిపడేశారు. ఆయన బంగారు తాళ్ళు వేసి కట్టేసిన తర్వాత ఆయన ఆ ఇంద్రుడికి సంబంధించిన మంత్రాలు, విశ్వామిత్రుల వారు ఏవైతే మంత్రాలు చెప్పారో ఆ మంత్రాలు పఠన చేస్తున్నాడు. దేవేంద్రుడు సాక్షాత్ వచ్చేసేట. వచ్చేసి నువ్వు ఎవరిని బలివక్కర్లేదు అని యజ్ఞం సఫలమైంది, వాడిని విడిచిపెట్టమన్నారట. రక్షింపబడ్డాడు. దాంతో ఆ తపస్సు అంతా 1000 ఏళ్ల తపస్సు అయిపోయింది. సరే, మళ్ళీ తపస్సు ప్రారంభం చేశాడు. 1000 సంవత్సరాలు పూర్ణే వర్షహస్రేతు వర్తస్నాతం మహామునిం అభ్యాగచ్చన్ సురస్తర్వే తప పలమచికీర్ష. మళ్ళీ 1000 ఏళ్ల తపస్సు కోసం మళ్ళీ ప్రారంభం చేసేట మహానవుడు బయలుదేరి చక్కగా ఉత్తర దిక్కుకు వచ్చి కూర్చున్నాడు. అక్కడ కూర్చుని మళ్ళీ తపస్సు ప్రారంభం చేశాడు. అబ్రవీత్ సుమహాతేజ బ్రహ్మ సురుచిరం వచః ఋష్యస్తంసభ్రంతే స్వార్జితే కర్మ శుభై. బ్రహ్మదేవుడు మళ్ళీ వచ్చేట. విశ్వామిత్ర, నీకు శుభమగుగాక, నీకు ఇప్పుడు రాజర్షి నుంచి ఋషి స్థాయికి వచ్చావు, ఇక నుంచి నేను అందరూ ఋషి, విశ్వామిత్ర ఋషి అని పిలుస్తారు అని ఆ వరాన్ని ఇచ్చేట. తతకాలేన మహతా మేనకా పరమాస్త్రా పుష్కరేషు నరశ్రేష్ఠ స్నాతం సమవచ్చక్రమే. రాజర్షి స్థానం నుంచి ఋషి స్థానానికి వచ్చాడు. వచ్చి బ్రహ్మగారి యొక్క వరప్రభావంతో చక్కగా జీవనం సాగిస్తున్నాడు ఉత్తర దిక్కున. విచిత్రం చూడండి, దేవేంద్రుడు మేనకని పంపించాట. ఈ తపస్సు ఎంత గొప్పదో, ఎంత ఇంద్రియ నిగ్రహం ఉంది నేను చూద్దామని చెప్పి వచ్చింది మేనక. ఆశ్రయం ఇచ్చాడు, సౌందర్యానికి ముగ్ధురయ్యాడు. ఎన్నేళ్ళు ఉందిట? సుమారుగా 10 సంవత్సరాల కాలం పాటు విశ్వామిత్రుల వారి యొక్క ఆశ్రమంలోనే ఉందిట మేనక. కామమోహితుడయ్యాడు. మళ్ళీ తపస్సంతా దిగజారిపోయింది. అధకాలే గతే తస్మిన్ విశ్వామిత్ర మహానుహి సవ్రేడైవ సంవృత్త చింతాశోకపరాయణ. అప్పుడు ఆలోచన వచ్చిందిట. తపస్సంతా పోయిన తర్వాత సిగ్గుపడ్డాడు. చిచి, 1000 సంవత్సరాలు తపస్సు చేస్తున్నాను, కోపంతోటో ద్వేషంతోటో కామంతోటో తపస్సునంతా పోగొట్టుకుంటున్నాను, ఛీ అని తాను నిందించుకున్నాడు. శోకమోహితుడయ్యాడు, ఏడ్చేట. బుద్ధిర్మునే సపత్న సామర్ష రఘునందన సర్వం సురాణం కర్మే తపోహరణం మహత్వం. మేనకని పిలిచేట. భయపడింది మేనక, ఏం శపిస్తాడో ఈయనని. ఇందులో నీ తప్పేం లేదమ్మా, దేవేంద్రుడు చేసిన పొరపాటిది, నేను శపించడం లేదులే. సరే, నువ్వు ఎలాగైతే వచ్చావో అలా ప్రయాణం చెయ్యి, ఈ లోకానికి నువ్వు వెళ్ళిపో అని చెప్పి మళ్ళీ తపస్సులో కూర్చున్నట్ట. రోజులు గడుస్తున్నాయి. గడిచేసరికి మళ్ళీ 1000 ఏళ్ళు తపస్సు చేశాడు. మళ్ళీ బ్రహ్మగారు వచ్చారు. వచ్చి ఆయన్ని అమంత్రయన్ సమాగస్య సర్వే సర్షిగణాసురాః మహర్షి శబ్దం లభతాం స్వాధ్యయం కుశికాత్మజ. ఓ కుశిక వంశతుడా, విశ్వామిత్రుడా, నీవు మహర్షి అయ్యావు అన్నాడు. ఒక్కొక్క మెట్టు ఎక్కుతున్నాడండి. ముందు రాజర్షి, తర్వాత ఋషి, ఇప్పుడు మహర్షి స్థాయికి వచ్చాడు. వచ్చిన తర్వాత విశ్వామిత్రుల వారు మాట్లాడుతున్నట్ట. దేవతానం వచశ్రుత్వా సర్వలోక పితామహ అబ్రవీర్ మధురం వాక్యం విశ్వామిత్రం తపోదనం. చాలా మధురంగా, మహర్షే స్వాగతం వత్స తపసోగ్రేణ తోషిత మహత్వా ఋషిముఖ్యాత్వం తదామి తవ కౌశిక. విరించి నన్ను మహర్షి అని పిలిచారంటే నేను చక్కగా బ్రహ్మర్షి స్థాయికి అర్హుడనే అవుతున్నాననే కదా, ఇంద్రియ నిగ్రహం కలిగిన వాడినే కదా అని చెప్పి ప్రశ్నించేట. దానికి బ్రహ్మగారు చెప్తున్నారట. బ్రహ్మణస్య వచనం శ్రుత్వా సర్వలోకే రస్వరః నవషిన్నోచ సంతుష్టో విశ్వామిత్ర సపోదన.
నిన్నేదో మహర్షి అని పిలిచానని చెప్పి నువ్వేం పెద్ద పొంగిపోక్కర్లేదోయ్, దానివల్ల ఇంద్రియ నిగ్రహం వచ్చిందనుకోక్కర్లేదు, నీ కోపం తగ్గింది అసలే అనుకోక్కర్లేదు, నీ తపస్సుగా బిరుదిచ్చానంతే, నీకు నువ్వు కొనసాగించి ఇంకా తపస్సు, ఇంకా పరిపక్వత రాలేదు నీకు అని చెప్పి విడిచిపెట్టారట. మళ్ళీ తపస్సు చేస్తున్నాడు. దేవేంద్రుడు రంభను పంపేటండి. ఈసారి రంభ వచ్చింది. రంభతో పాటు వసంతం కూడా వచ్చింది. వసంత ఋతువు అన్నమాట. ఆ వసంత ఋతువులో కోకిలా వచ్చేట ఇంద్రుడు మన్మధుణ్ణి వెంట పెట్టుకుని. విశ్వామిత్ర వాళ్ళు దీర్ఘ తపస్సులో ఉన్నారు. రంభ వచ్చి అనేక విన్యాసాలు చేసింది. వసంతుడు కూడా తోడయ్యాడేమో, ఆహ్లాదంగా ఉంది ప్రకృతి అంతా కూడా. సరే, కొంతసేపు అయిన తర్వాత ఆ చేష్టలన్నీ చూసి మళ్ళీ ఆగ్రహం వచ్చింది విశ్వామిత్రుల వారికి. ఇదంతా ఇంద్రుడు చేస్తున్నాడు. ఏవముక్తస్తయా రామ రంభయా భీతయా తదా తామువాచ సహస్రాక్షో వేపమానాం కృతాంజలిం. రంభ వెళ్లే ముందే దేవేంద్రుడు కొన్ని ప్రశ్నలు వేసింది. అయ్యో, మీరు నన్ను మహా కోపిష్టి వాడి దగ్గర పంపుతున్నారు, వాడు శపిస్తే ఇంక ఏ జన్మిస్తాడో, పుత్రుల్ని శపించిన వాడు నన్ను శపించిన ఎలా అనుకుంటాను, ఆయన పుత్రుల్ని శపించాడు కుక్క మాంసం తినే జంతువుల్లాగా ఆ జాతిలో పుట్టమని చెప్పి, ఇక నాకైతే ఇంకాను అని ప్రశ్నించింది. దేవేంద్రుడు చెప్పాడు, నీకేం భయం లేదు, వెనకాల మేము కూడా వస్తాంలే అని చెప్పని. ఇంద్రుడు వచ్చాడు, కోకిల్లా వచ్చాడు, మన్మధుడు వచ్చాడు, వసంతుడిని వెంటబెట్టుకొచ్చాడు. కోకిలస్తు శుశ్రావ్య వల్గ వ్యాహరత స్వనం సంప్రౌష్టేన మనస తతయవ ముక్తేష్ణ. చక్కని కోకిల గానం వినపడుతుంది. కోకిల మధురంగా పాడుతుందిగా, మధుర ధ్వని, రంభ యొక్క విన్యాసాలు. ఆ తర్వాత చక్కటి వసంతం, మంచి సువాసనలు ఇవన్నీ వస్తున్నాయి. ఎప్పుడైతే ఇవన్నీ చేస్తోందో రంభమే కోపం వచ్చి శపించేట. నీవు 10,000 సంవత్సరాలు రాయివై పడి ఉండని శపించాడు. కోపం వచ్చింది ఆయనకి. ఆ కోపాన్ని నిగ్రహించుకోలేక ఆమెను శపించాడు. ఆ శాపకారణం చేత మళ్ళీ తపస్సంతా భగ్నమైంది. ఇప్పుడు ఇక్కడ కూడా కుదరడం లేదని చెప్పి తూర్పు దిక్కు వచ్చేసేట. వచ్చేసి అక్కడ కఠోరమైన తపస్సులో నిమగ్నమైపోయాడు. ఎలాంటి తపస్సు? ఓ రామ, కోసేన మహాతేజ తపోపహరణేన కృతే ఇంద్రియరేజ రామ నకేలే శాంతిమాత్మనాహ. చాలా కఠోరమైన తపస్సు, ఇంద్రియాల్ని వశంలో పరుచుకుని మహా తేజస్వయి పంచాగ్నిహోత్రంలో రగిల్చుకుని ఊపిరిని బిగపట్టి అసలు కొన్ని సంవత్సరాలు 100 సంవత్సరాలు ఊపిరి కూడా తీసుకోలేదండి. అంత గొప్ప తపస్సు చేసేట. గాలి పీల్చకుండా, ఆహారం తినకుండా శరీరాన్ని పూర్తిగా శుష్కింపచేసి బ్రహ్మర్షి స్థానాన్ని పొందాలనుకుంటున్న విశ్వామిత్రుల వారు చాలా కఠోరమైన తపస్సు చేశారట. ఆయుధ హేమవతిం రామ దశం త్యక్తా మహాముని పూర్వాం దశమాశ్రుతి తపస్సేస సుధారణం. ఓ రామ, ఆ తర్వాత చక్కగా ఆ తపస్సుకి ప్రసన్నమైన బ్రహ్మ గారు ప్రత్యక్షమయ్యారు. దేవతలతో కూడి వచ్చేట బ్రహ్మగారు. ఆ వచ్చిన బ్రహ్మగారు నమస్కారం చేశాడు. లేచి నుంచున్నాడు విశ్వామిత్రుల వారు. ఆయన మనస్సులో కామం కానీ, క్రోధం కానీ, ఆవేశం కానీ, అరిషడ్వర్గాల బాధలు కానీ ఏమీ లేవు. పరమశాంతుడే ఉన్నాడు. తేజస్సుతో వెలుగుతున్నాడు. అగ్నిలా ఉన్నాడు. చూశారు, నాయన ఎప్పటికి నీకు బ్రహ్మత్వం లభించిందో. తతస్తురుగణా సర్వే పితామహో పురోగమాః విశ్వామిత్రం మహాత్మానం మధురం వాక్యమబ్రవీత్. బ్రహ్మర్షే స్వాగతం తేస్తు తపసాస్మ సుతోషితాః బ్రాహ్మణ్యం తపసోగ్రాణం ప్రాప్తమానపి కౌశిక. నీవు బ్రహ్మర్షివయ్యావయా అని బ్రహ్మర్షి అని బ్రహ్మంతటి వారు పిలిచారట. సంతోషం వేసింది. పితాహమవచనం శ్రుత్వా సర్వేషాం చిత్సౌనకం కృత్వా ప్రణామం మధుతో వ్యాహర మహామునే. చాలా ఆనందపడ్డాడు. బ్రహ్మగారు నమస్కారం చేసి స్తోత్రం చేశాడు. ఓ దేవతలారా, క్షత్రియ విద్యలకు ధనుర్వేదాన్ని అభ్యాసం చేశాను, ఆ అధర్వణ వేదం, అలాగే బ్రహ్మ ప్రతిపాదనటువంటి ఉపనిషత్తులు, వేదాలు, షడంగాలు ఇవన్నీ కూడా నాకు అభ్యాసంతో రావాలి. నేను 10 మందికి బోధించే గురుత్వాన్ని పొందాలన్నాడు. తదాస్తన్నారు. ఎందుకని? ఇక ఆయనలో కామం లేదు, క్రోధం లేదు, ఏమీ లేవు. సమస్తం పోయాయి అన్ని వేల సంవత్సరాలు. కాబట్టి నేను అవపోసన చెయ్యాలి, 10 మందికి ఆ యొక్క విద్యను బోధన చెయ్యాలి. ఆ బోధన చేయడానికి కూడా అర్హత కావాలి. ఆ అర్హత నాకు వచ్చేటట్టు అనుగ్రహించమన్నారు. తదాస్తన్నారు బ్రహ్మగారు. నిస్సందేహంగా ఇక నుంచి నువ్వు బ్రహ్మర్షి అయ్యావు. నీ నుంచి వేదం ఎవరైనా నేర్చుకోవచ్చు, నువ్వు నేర్పచ్చయ్యా, నీకు ఆ స్థాయి వచ్చింది అని చెప్పనగానే ఆయన మనసులో చిన్న కుతూహలం ఉంది. ఏమిటయ్యాది అంటే బ్రహ్మగారిని అడిగేట, అయ్యా వశిష్ఠుల వారు వచ్చి నన్ను బ్రహ్మర్షి అని పిలవాలి, ఇది ఆయన కోరిక. ఏష ధర్మపురో నిత్యం వీర్యశ్చేన పరాయణం ఏవముక్తా మహాతేజ నిరారామ ద్విజోత్తమాః. ధర్మాత్ముడు, మహా తేజస్వి, పరాక్రమశాలి
అయినటువంటి వశిష్ఠుల వారు వచ్చి విరించి, నన్ను బ్రహ్మర్షి అని పిలవాలయ్యా, ఆ చిన్న కోరుకుంది నాకు. సదానందుల వారు చెప్తున్నారు రాముడితోటి, రామా, ఎక్కడైతే తాను పరాభవాన్ని పొందాడో ఆ పరాభవం నుంచి తేరుకోవడం కోసం తనలో ఉండే కామాన్ని, క్రోధాన్ని, సమస్తాన్ని విసర్జన చేసి మళ్ళీ ఆ వశిష్ఠుల వారే వచ్చి, బ్రహ్మర్షి స్థాయికి చెందిన వశిష్ఠుల వారు వచ్చి ఈయన్ని బ్రహ్మర్షి అని పిలిస్తే కానీ తృప్తి పొందలేదయా, అంత తపస్సంపన్నుడు విశ్వామిత్రుల వారు అని చెబితే బ్రహ్మగారు వెళ్ళి వశిష్ఠుల వారు చెప్పారట, నాయనా నీ సమానుడు, ఇప్పుడు సమానత్వం వచ్చేసింది కేక, ఇన్ని తపస్సులు చేసి నీ సమానుడైన విశ్వామిత్రుల వారు ఉన్నారయ్యా, నీ వెళ్ళి ఆయన్ని బ్రహ్మర్షి అని పిలువు అన్నారు. ఇక ఆయనకి ఏముంది, ఈయన మీద ద్వేషం ఏం లేదు వశిష్ఠుల వారికి. ఈయన రాజర్షిగా రాజుగా ఉన్నప్పుడు చేసినటువంటి దానికి ఆ సమయంలో వచ్చినటువంటి క్రోధం తప్ప విశ్వామిత్రుల మీద ఇన్ని జన్మల పాటు ద్వేషం పెంచుకోవడానికి ఏం లేదు. లేదా అప్పుడే శపించుండేవాడు ఆయన, శపించలేదు. బ్రహ్మగారు చెప్పిన మాటకి సంతోషించాడు వశిష్ఠుల వారు. సంతోషించి ఎక్కడ విశ్వామిత్రుల వారు ఉన్నారు అక్కడికి వచ్చి బ్రహ్మర్షి అని 3 సార్లు పిలిచేట. వెంటనే వశిష్ఠులు విశ్వామిత్రులు ఆలింగనం చేసుకుని ఇద్దరూ సమానులయ్యారు. ఇప్పుడు ఈ వృత్తాంతానంతా సతానందుల వారు పరమానందభరితులై పరమ సంతోషంతో చక్కగా రామచంద్రమూర్తి గారు వివరించారట. పక్కన జనక మహారాజు గారు కూడా ఉన్నారు, ఆయన విన్నారు ఇవన్నీ కూడా. తృప్తిరాచర్చ భూతానాం కథానాం నాస్తమే విభో కర్మకాలముని శ్రేష్ఠ లంబతే రమవిండమం స్వప్రభాతే మహాతేజో దుష్టమరసి మాం పునః స్వాగతం తపదా శ్రేష్ఠ మమనుజ్ఞాత మహర్షి. ఓ గురువుగారు, చక్కగా మీరు రామచంద్రమూర్తి వారికి లక్ష్మణస్వామి వారికి చెప్పినటువంటి ఈ వృత్తాంతం, విశ్వామిత్రుల వృత్తాంతం ముందు చూశారు. ఎంత అద్భుతమైన ఘట్టాలు ఇవన్నీ కూడా. ఆనందం కలుగుతుంది వింటుంటేను. విశ్వామిత్రుల వారి తపశ్శక్తి, ఆయన దీక్ష చెదిరిపోని దీక్ష అండి. ఎన్ని ఆటంకాలు వచ్చినా, తపస్సు దగదారిపోతున్నా మళ్ళీ నిలబట్టుకోవడం కోసం చేసేటువంటి ప్రయత్నాలు ఇవన్నీ చాలా ఆనందాన్ని కలిగించాయి అని పరమానందభరితులై జనక మహారాజు గారు విన్నారట. సాయంత్రం అయిపోయిందండి ఈ వృత్తాంతం అంతా చెబుతుంటాను. జనక మహారాజు గారు రామలక్ష్మణులతో విశ్వామిత్రుల వారితో అన్నారట, అయ్యా సాయం సంధ్యా సమయం అవుతోంది, అందరూ సంధ్యావందనానికి వెళ్ళాలి, కాబట్టి మీరు కూడా చక్కగా సంధ్యావందన కార్యక్రమాలు మీ నిత్యకృత్యాలు నిర్వర్తించుకోండి, నాకు సెలవు ఇప్పిస్తే. జనక మహారాజు అడుగుతున్నాడు విశ్వామిత్రుల వారిని, మీ వంటి మహాత్ములు ఇక్కడ దాకా రావడం ఏ పుణ్యం వరకు ఉంటే, సతానందుల వారి నోట వంటి మీ యొక్క చరిత్ర వంటి మహాపుణ్యం ఇంకా మాకు, కాబట్టి ఒక అనుజ్ఞ, మీరు వెళ్ళి రండి అంటే చాలు నా పనులకు నేను వెళతానని చెప్పాను. కానీ విశ్వామిత్రుల వారు అనుజ్ఞ వేశారు, అయ్యా మహాపతి మీరు వెళ్ళవయ్యా అని చెప్పిన జనక మహారాజు వారి దగ్గర సెలవు పొంది చక్కగా బయలుదేరి తన నిత్యకృత్య నిర్వర్తించు కోసం వెళ్ళారట. రామలక్ష్మణుడు విశ్వామిత్రుల వారు సాయం సంధ్యావందన కార్యక్రమాన్ని ముగించుకుంటున్నారట. జనక మహారాజు గారు చెప్పారు, అయ్యా రేపు ఉదయం మళ్ళీ వస్తాను మీ దగ్గరికి మీ దర్శనం కోసం, అప్పుడు మళ్ళీ మనం కలుసుకుందాం అని చెప్పి సెలవు తీసుకుని జనక మహారాజు గారు వెళ్ళారట. ఆ విధంగా అద్భుతమైన విశ్వామిత్రుల వృత్తాంతానంతా కూడా సతానందుల వారి ద్వారా రామలక్ష్మణులు ఈ ఘట్టాలన్నీ విని పరమానందభరితులు అయ్యారట. నాకు మన వారం బోడీ గారు చెప్పారు, టైం చూసుకోవద్దండి మీరు, చక్కగా మీరు చెప్పి విషయాలు చెప్పండి అని చెప్పి. కాబట్టి వాళ్ళ సమయం ఎక్కువ తీసుకుని విశ్వామిత్రుల వారి వృత్తాంతం అంతా చెప్పాలనే ప్రయత్నంతో ఆ వృత్తాంతానంతా మీ ముందుంచే ప్రయత్నం చేశాను. స్వస్తి ప్రియాభ్యాం పరిపాలయంతా న్యాయేన మార్గేణ మహిమహీతాం ఓ బ్రాహ్మణేభ్య సమస్త నిత్యం లోకా సమస్త సుఖనోభవంతు. స్వస్తి.